సో 21 years ఆఫ్ హోమియోపతి ప్రాక్టీస్. ఫస్ట్ టైం మీరు ఏ కేసులో మీకు అది నిజంగానే ఇట్లా వర్కౌట్ అవుతుంది? When I established my homeogenesis clinic, ఆ క్లినిక్లో దేర్ వాజ్ ఏ 45-year then old lady who came with esophageal webs అంటాం. మన భాషలో చెప్పాలంటే ఈ ఇసోఫేగస్ ఉంటుంది కదా, దానికి రింగ్స్ ఉంటాయి కదా, అది బాగా కన్స్ట్రిక్ట్ అయిపోవడం, ఫ్రీగా పోదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తినరు. ఎనీథింగ్ హ్యాస్ టు బి గ్రైండెడ్. ఓవర్ ప్రామిస్ చేయకున్నా పర్వాలేదు కానీ నాకు ఇడ్లీ తినేటట్టు చేయండి డాక్టర్. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year ట్రీట్మెంట్లో తను వెయిట్ పెరగడమే కాదు, ఎవ్రీథింగ్ సెట్. అది ఎట్లా అయిందో ఇప్పటికీ కూడా ఇట్స్ లైక్ యూజువల్లీ వీ సీ దోస్ వైట్ స్వీట్ పిల్స్. ఎందుకు, వై ఓన్లీ దిస్ ఫార్మ్ ఫ్యాక్టర్? సో హోమియోపతి అనేది ఇట్ క్యాన్ బి గివెన్ ఇన్ ఎనీ ఫార్మ్, బట్ హనీమన్ సిద్ధాంతం ప్రకారంగా ఇట్ షుడ్ బి జెంటల్. ఒక క్రూడ్ మెటీరియల్, ఒక చేదు మెడిసిన్ కూడా ఇవ్వకూడదని సఫర్ అయ్యి వేరే అదర్ సొల్యూషన్ లేక ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంది, నాకు సెకండ్ ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా వస్తున్నారు హోమియోపతి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంటే బేసికల్గా ఫాస్ట్ రిలీఫ్ కావాలి. ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే నిద్రపోడు రాత్రి అంతా, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు హెడేక్తో వస్తాడు, హెడేక్ తొందర తగ్గిపోవాలంటాడు. దానికి వీళ్ళు ఇచ్చే పెయిన్ కిల్లర్స్ కంటే నీ నిద్ర ప్రాబ్లం అయినప్పుడు వై డోంట్ యూ గో అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఐ రిమెంబర్ ఇట్ రైట్, మనకి కోవిడ్ అప్పుడు హోమియోపతి కూడా బాగా పుష్ చేసింది, మన గవర్నమెంట్ హోమియోపతిని బాగా పుష్ చేసింది. యా లిటరల్ చెప్పాలంటే మన ఒక సీజనల్ ఫ్లూ వైరస్ ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉంది అని చెప్పేసి ఆ మీడియా ఛానల్ అవి ఇవి వచ్చేసరికి ఇది రాగానే ఇట్లా అయిపోద్ది ఇక్కడ ఇలా అయిపోయింది అనేసరికి వాళ్ళకి తెలియని భయభ్రాంతులకు లోనయ్యేసరికి చాలామంది సో డాక్, అరౌండ్ 21 years మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి? నియర్లీ 2005, 2026, 21 years ఫ్రమ్. అండ్ మనం కలిసి 2017, 9 years, 8 years to 9, 9 years. So 21 years of homeopathy practice and say around 10 years of endurance training. Nearly 8 to 9 years of endurance training. ఎట్లా అసలు ఫస్ట్ హోమియోపతి ఎందుకు ఎంటర్ అయ్యారు, ఎలా ఎంటర్ అయ్యారు? బేసికల్గా ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డాక్టర్ అనేది చిన్నప్పటి నుంచి కోరిక. ఇప్పుడు నీట్ ఉంది, దెన్ ఇట్ వాజ్ ఎంసెట్ రైట్. సో నా ఎంసెట్ రాయడము, యాజ్ యూజువల్గా మార్క్స్ రావడము, ఒక ర్యాంక్ రావడము, ఆ ర్యాంక్ మనకు వస్తుందేమో, ఎంబీబీఎస్ వస్తుందేమో అన్నట్టు ఫస్ట్ ఆప్షన్ ఇట్ వాజ్ ఎంబీబీఎస్ ఓన్లీ. జస్ట్ నారోగా మిస్ అయ్యి ఒక బి కేటగిరీ సీట్ వచ్చింది అప్పట్లో. దెన్ లైక్ 40,000 కడితే ఇయర్లీ I had an opportunity to study MBBS at a private medical college in Gatsai. Because of the ఫ్యామిలీ ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనం ఏం చేశారు, నాన్న సరే ఇప్పుడైతే హోమియోపతి వస్తుంది కదా, యూ జస్ట్ గో అండ్ అగైన్ ట్రై నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు. ఆ నెక్స్ట్ ఇయర్ ఇక ఒక్కసారి ఒక దాంట్లో పడ్డాక అక్కడ అనాటమీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటే టైం దొరకక ఇంకా then I felt like, okay, whatever is there, I'm a doctor now. So let me prove what exactly I'll be in this system, in this stream. And atla by choice vachna, I'm happy that I'm in homeopathy now and I'm comfortable. Okay. I'm proud of being a homeopath now. బట్ యాజ్ సచ్ సబ్జెక్ట్స్ మీది కాలేజ్ ఏంటి? JSPS, జయసూర్య పొట్టి శ్రీరాములు హోమియోపతిక్ మెడికల్ కాలేజ్. ఇట్స్ అ గవర్నమెంట్ కాలేజ్, ది గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్. గుడివాడలో ఒకటి ఉండేది బిఫోర్, లైక్ మీరు చేసింది రామంతపూర్. బిఫోర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సెపరేట్ స్టేట్ కాకముందు గుడివాడ అండ్ వీ హ్యావ్ 4 మెడికల్ కాలేజెస్, హోమియోపతి మెడికల్ కాలేజ్. వీ హ్యాడ్ దిస్ 4 గవర్నమెంట్ వే. I mean then there was no private medical colleges. I studied from 1998 to 2003. BHMS. Then it was like JSPS Ramantapur was only homeopathic government medical college in Hyderabad. Okay. And what, 4 years, 5 years? It was 4 years. I mean, similar like MBBS, like it's a degree. BHMS aina, BAMS aina, BNYS aina, yoga aina, Unani aina, and MBBS aina 5.5 years course. 4.5 years is academic. 1 year is internship or house surgeonship. BHMS అంటే ఏంటి డాక్? Bachelor of Homeopathy Medicine and Surgery. Homeopathic Medical and Surgery. Okay, surgery. So Ayurvedic కూడా, Bachelor of Ayurvedic Medicine and Surgery. Okay. So MBBS వాళ్ళది Doctor of Medicine ఇవి. Okay. BHMS it's like same 5.5 years course. 4.5 years of academic and 1 year of house surgery. And ఈ కోర్సులో like what all subjects మీరు కవర్ చేసేది? Anatomy, like what all the medical stream they study, like anatomy, physiology, forensic medicine, as well as social preventive medicine, gynec, obs,
ఆఫ్థమాలజీ యాజ్ వెల్ మెడిసిన్ సర్జరీ ఈవెన్ వాళ్ళు ఏ బుక్స్ అన్నీ చదువుతూ ఉంటారో అవన్నీ కూడా మనం చదువుతూనే ఉంటాం. ఆల్మోస్ట్ అన్ని ఎంబీబీఎస్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఎంబీబీఎస్లో ఉన్న సబ్జెక్ట్స్ ఎక్సెప్ట్ ఫార్మకాలజీ దెర్ విల్ బి ఏ డిఫరెన్స్. ఫార్మకాలజీలో మాకు దాని బదులు మాకు ఇంకా 3 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా ఉంటాయి. వన్ ఈజ్ వెటర్నరీ మెడికా, ద అదర్ ఈజ్ ఆర్గన్ అండ్ ఫిలాసఫీ, ద అదర్ ఈజ్ రెపర్టరీ అండ్ ఇవన్నమాట. ఈ 3 సబ్జెక్ట్స్ కాకుండా వాళ్ళు చదివే అన్నీ చదువుతాం ఎక్సెప్ట్ ఫార్మకాలజీ. ఓకే. ఫస్ట్ టైం మీకు మీ ఎక్స్పీరియన్స్లో 21 years కదా, యువర్ బిలీఫ్ బికేమ్ రియల్ మూమెంట్ టైప్ అంటే ఫస్ట్ టైం మీరు ఏ కేసులో మీకు అదే నిజంగానే ఇట్లా వర్కౌట్ అవుతుంది ఆర్ నిజంగానే రిజల్ట్ వచ్చింది ఫర్ సమ్ క్రానిక్ పేషెంట్ ఆర్ అక్యూట్ కేసెస్లో కన్నా భలే రిజల్ట్ వచ్చింది అని అనిపించింది? వాట్ ఈస్ ద ఫస్ట్ కేస్? ఫస్ట్ కేస్ అని చెప్పాలంటే ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి. లైక్ ఐ మీన్ సో మచ్ ఆఫ్ కన్విక్షన్ ఎట్లా పెరిగింది అనేది. ఇప్పుడు వైల్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఐ హ్యాడ్ దిస్ సైనస్ ఇష్యూస్ రెగ్యులర్గా, సైనసైటిస్, వేర్ డాక్టర్స్ హ్యావ్ ఆస్క్డ్ మీ టు గెట్ ఆపరేటెడ్. ఆపరేషన్ కూడా అయింది, ఫస్ట్ సర్జరీ అప్పట్లోనే. దెన్ ఇట్ వాజ్ లైక్ ఇన్ 1999. బట్ నాకు మా ప్రొఫెసర్స్ ఎవరైతే థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత కొంతమంది ఎస్టాబ్లిష్డ్ రెన్యూడ్ ప్రాక్టీషనర్స్ దెన్ దట్ టైం ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇది నా సిమ్టమ్స్ ఇవి అని చెప్పినప్పుడు దెన్ దే హ్యావ్ గివెన్ మెడిసిన్ కోర్స్ కాదని జస్ట్ మెడిసిన్ నేమ్ చెప్పారు. లేట్ యూ ట్రై అన్నారు. సరే అని మెడిసిన్ వేసుకున్న తర్వాత 1.5 months తర్వాత ఐ రియలీ ఫెల్ట్ ఐ మీన్ వెరీ మచ్ రిలీవ్డ్ అండ్ క్యూర్డ్. ఒక 1 year పాటు అసలు సైనస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ రాకపోయేసరికి దెన్ ఐ ఫెల్ట్ దెర్ ఈస్ సంథింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ లైక్ 1 or 2 years ఉన్నాను అప్పటికి. ఐ ఫెల్ట్ లైక్ ఓకే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ దిస్ అని ఆ ఫీలింగ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్ ఏది, నేను క్లినిక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశాక నేను ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఇలా ఉంటుందా హోమియోపతి అనే క్యూర్ అనేది. రైట్ అవే మై స్టార్ట్ ప్రాక్టీస్ అప్పుడే అసలు క్రానిక్ కేసెస్ రావు, జనరల్గా చిన్న కేసెస్ వస్తాయి. బట్ సమ్హౌ ఐ హ్యాడ్ దిస్ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ డాక్టర్ బత్రాస్ అండ్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఆల్సో. అప్పుడే అన్ని టైప్ ఆఫ్ కేసెస్ చూసాం. కానీ వెన్ ఐ ఎస్టాబ్లిష్ మై హోమియో జెన్సిస్ క్లినిక్, ఆ క్లినిక్లో దేర్ వాజ్ ఏ 45-year దెన్ ఓల్డ్ లేడీ హూ కేమ్ విత్ ఇసోఫేజియల్ వెబ్స్ అంటాం. అంటే మన మెడికల్గా మా దాంట్లో అది ప్లూమర్ విన్సెల్ సిండ్రోమ్ అంటాము. బట్ దేర్ వాజ్ లైక్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. మన భాషలో చెప్పాలంటే ఈ ఇసోఫేగస్ ఉంటుంది కదా, దానికి రింగ్స్ ఉంటాయి కదా, అది బాగా కన్స్ట్రిక్ట్ అయిపోవడం, ఓవర్ గ్రోత్ అయిపోవడం, కార్టిలేజ్ ఓవర్ గ్రోత్ లోపలికి. సో ద ఇసోఫేగస్ ల్యూమన్ అనేది తగ్గిపోయినప్పుడు దే డోంట్ హ్యావ్ దిస్ ప్యాసేజ్, ఫ్రీగా పోదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తినలేరు ఈవెన్ దో దే హ్యావ్ దట్ అర్జ్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ ఫుడ్, బట్ దే కాంట్ ఎంగల్ఫ్, దే కాంట్ స్వాలో. ఇది కండిషన్ యాక్చువల్లీ. అది నాకు వెరీ ఫస్ట్ ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రాక్టీసే వచ్చింది కేసు. అండ్ ద పేషెంట్ వాజ్ రెస్ట్రిక్టెడ్ ప్యాసేజ్ ఉంటుందా లేదా పెయిన్ కూడా ఉంటుందా? పెయిన్ కూడా ఉంటుంది, రెస్ట్రిక్టెడ్ ప్యాసేజ్, పెయిన్. ఫర్ దాట్ రీజన్ దే కాంట్ ఈవెన్ స్వాలో దిస్ బౌల్. సాలిడ్ ఫుడ్ తినలేరు కాబట్టి ఎనీథింగ్ హ్యాస్ టు బి గ్రైండెడ్, వెరీ లైక్ వాటరీగా వెళ్ళడం అట్లా. దీనివల్ల వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది, వెయిట్ అనేది వెరీ స్కిన్నీ అయిపోతారు. సో దిస్ ఇస్ కలెక్టివ్లీ వాళ్ళు అప్పుడు మనకు తెలియదు కదా, స్టడీ చేసి దాని తర్వాత ఇది అనుకున్న తర్వాత somehow they approached homeopathy and homeopathically that was a challenging case for me. And did they exhaust allopathic option already appudu? No, actually I mean some people are very much firm believers of homeopathy. Right. So they have consulted some allopathic doctors for that. Probably some past experience. Appudu study chesi konta work medicines ichi nenu nijanga I was not that experienced. I'm talking this in 2005. ఇనిషియల్ 4 years ఎక్స్పీరియన్స్ తర్వాత లేదు, జస్ట్ బిహెచ్ఎంఎస్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ 1 year లోనే. ఆ పేషెంట్కి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఆమె ఒక్కటే నాకు ఇప్పటికీ గుర్తుంది. షీ జస్ట్ ఆస్క్డ్ మీ, డాక్టర్ నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్ విచ్ ఇస్ సాలిడ్ అండ్ సెమీ సాలిడ్. నా జీవితాంతము ఇదే తాగమన్నారు, ఇదే జావా, ఎనీథింగ్, ఈవెన్ రైస్ షీ హ్యాస్ టు గో గ్రైండ్, పప్పు గ్రైండ్, కంప్లీట్లీ వాటరీగా తాగాలి. And then her weight was 33 kgs. Oh God. అంత ఐరన్ డెఫిషియన్సీ 6 grams of అనీమియా, హిమోగ్లోబిన్. సో అప్పుడు ఆమె ఒకటి నన్ను జీవితంలో అంటే ఓవర్ ప్రామిస్ చేయకున్నా పర్వాలేదు కానీ నాకు ఇడ్లీ తినేటట్టు చేయండి డాక్టర్, జస్ట్ ఒక సెమీ సాలిడ్ ఇడ్లీ తినేటట్టు చేయండి. నేను స్టడీ చేసి కొంత మెడిసిన్స్ ఇచ్చి కొంత సీనియర్స్ని అప్రోచ్ అయ్యి అలా చూసుకొని మా లిటరేచర్ని స్ట్రాంగ్గా కన్విక్షన్గా చూసుకొని సరే అని చెప్పి కొన్ని మెడిసిన్స్ ఇస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year ట్రీట్మెంట్లో తను వెయిట్ పెరగడమే కాదు, ఎవ్రీథింగ్ సెట్. అది ఎట్లా అయిందో ఇప్పటికీ కూడా ఐ మీన్ ఇట్స్ లైక్ మిరాకిల్ అనిపిస్తుంది. నౌ ఆల్సో టుడే డేట్ ఆల్సో షీ కమ్స్ టు మీ రెగ్యులర్లీ.
ఓన్లీ ఫర్ దట్ గ్రాటిట్యూడ్. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చేస్తుంది. నవ్వు ఇప్పుడు ఆమె 65 కేజెస్కి వచ్చింది. షీ హ్యాపీలీ ఈట్స్ నాట్ ఓన్లీ ఇడ్లీ కాదు, బిర్యానీ కూడా తింటుంది. దేర్ వాజ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇట్ వాజ్ కంప్లీట్లీ ఇట్లా అయింది అన్నది మెడిసిన్ ద్వారా కొంతవరకు ఐరన్ డెఫిషియన్సీ ఇంప్రూవ్ కావడమే కానీ, తన వెయిట్ గెయిన్ కావడం కానీ, ఫిజికల్గా షీఈ్ ఆల్ వెల్. అండ్ ఇట్స్ బిన్ నౌ 16 years. 16 ఏళ్ళ నుంచి తనకి ఏ ప్రాబ్లం లేదు. అండ్ తను హ్యాపీ. నేను ఇచ్చిన మెడిసిన్స్తోని నేను హ్యాపీ. ఐ మీన్ సర్ దాట్ మేడ్ మీ టు గో మచ్ మోర్ డీపర్ ఇన్ టు ద రీసెర్చ్ ఆఫ్ హోమియోపతి. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా, హౌ క్యాన్ వీ ట్రీట్ దీస్ టైప్ ఆఫ్ కేసెస్ ఇంకొంచెం. అండ్ ఇట్ హాస్ రియల్లీ ఎర్న్ మై కాన్ఫిడెన్స్. యాజ్ సచ్ అంటే ఫండమెంటలీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అలోపతి అండ్ హోమియోపతి? The basic principle, fundamentals, basic principles anamata. See, homeopathy is a system of medicine which totally depends upon one principle called as similia similibus cura antaru. Ante like cures like, like cures like ani explain cheyalante, a substance which can produce a symptom in a healthy human being, the same substance can be act as a curative medicine for the sick person who is coming with the similar symptoms. అదే సిమ్టమ్స్ అనమాట. ఇప్పుడు మన లైవ్ ఎగ్జాంపుల్ మన దాంట్లో చెప్పాలంటే, ఇప్పుడు మనకి ఆనియన్స్ కట్ చేస్తుంటాం. వై విల్ గెట్ వాటరీ ఐస్ కానీ ఇదంతా కూడా బికాస్ దట్ సబ్స్టెన్స్ హ్యాస్ దట్ కేపబిలిటీ టు ప్రొడ్యూస్ టియర్స్ అండ్ కొరైజ్ ఆర్ నేజల్ ఇరిటేషన్ ఇన్ ఏ హెల్దీ హ్యూమన్ బీయింగ్. నౌ దట్ సేమ్ ఆనియన్ ఆర్ medical termed as allium cepa, we give it for the colds, chronic, I mean very acute colds, కొరైజా వచ్చిన వాళ్ళకి, కళ్ళల్లో వాటర్ వచ్చే వాళ్ళందరికీ we just give onion based medicine. See, simple example, a substance can produce symptoms in a healthy individual. A person who feels that he is sick comes with the same symptoms, similar set of symptoms stating కళ్ళల్లో మంటలు ఉన్నాయి, కళ్ళకు వాటర్ అవుతున్నాయి, నేజల్ కంజెషన్ ఉంది, then we give same allium cepa, these symptoms will be gone. బట్ ఇది క్రూడ్ మెటీరియల్, అంటే మెటీరియల్స్ బాగా క్రూడ్గా ఉన్న పదార్థము సబ్స్టెన్స్ ఇచ్చింది. మేమేం చేస్తాం దీన్ని అంటే వి రిఫైన్ ఇట్, వి మేక్ ఇట్ మచ్ మోర్ మెడికేటెడ్ బై డూయింగ్ సమ్ ప్రాసెస్ కాల్డ్ ఎస్ పొటెంటైజేషన్. అవన్నీ చేసి ఆ మెటీరియల్స్ డోసేజ్ని చాలా వరకు తగ్గించి దాని థెరపటిక్ యాక్షన్ని పెంచుతాం. ఆ థెరపటిక్ యాక్షన్ వాట్ వీ క్లెయిమ్ ఆర్ tell us medicine అనమాట, homeopathic medicine. That is one simple example. Much more diluted format. Much more diluted and potentized. Whenever we want to, we use this term called as diluted. Dilution అనగానే అదంతా ఏంటంటే కంప్లీట్ డైల్యూటెడ్ వరకు వెళ్తుంది. డైల్యూటెడ్తో పాటు పొటెంటైజేషన్ అనేది యూజ్ చేయాలి. బికాజ్ పొటెంటైజేషన్ ఈజ్ నథింగ్ బట్ వీ డూ దిస్ కైండ్ ఆఫ్ ట్రిచురేషన్ ఆర్ సక్కషన్స్. ఇప్పుడు ఒక జస్ట్ డైల్యూట్ చేయనంత మాత్రాన మెడిసిన్ కాదు అది. ద ఫోర్స్ విచ్ వి సక్కస్ ఇట్, వి ట్యాప్ ఇట్, అందులో ఆ వాల్స్కి తగిలి ఆ ఫ్రిక్షన్ వల్ల ఏర్పడే ఎలక్ట్రోమాగ్నెటిక్ థింగే అనుకోండి, ఫ్రిక్షన్ హీటే అనుకోండి, దట్ విల్ ట్రాన్స్ఫర్ దట్ మెడిసిన్ ఏదైతే పవర్ ఉందో ఆ థెరపటిక్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. దట్ వి టర్మ్ ఇట్ యాజ్ మెడిసిన్, హోమియోపతిక్ మెడిసిన్. సో ఇన్ నట్షెల్ లైక్ క్యూర్స్ లైక్ ఇస్ ద ఫౌండేషనల్. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. యూజువల్లీ ఫార్మ్ ఫ్యాక్టర్లో చూసుకుంటే మనం హోమియోపతిలో యూజువల్లీ వీ సీ దోస్ వైట్ స్వీట్ పిల్స్. ఎందుకు వై ఓన్లీ దిస్ ఫార్మ్ ఫ్యాక్టర్? అంటే వేరే కూడా నాకు తెలిసి కొన్నిసార్లు లిక్విడ్స్ అండ్ టాబ్లెట్ ఫార్మాట్స్ ఉంటాయి. ఉన్నాయి. ఓకే. సో బేసికల్గా హోమియోపతి మా ఫౌండర్ ద గొప్ప వ్యక్తి శామ్యూల్ హనీమాన్ కనిపెట్టినప్పుడు అసలు ఆ స్టోరీ చెప్పాలి మీకు. బేసికల్గా హనీమాన్ ఎందుకు కనపడాల్సి వచ్చింది? ఏంటది ఆయన పేరు? హనీమాన్. శామ్యూల్ ఫ్రెడరిక్ క్రిస్టియన్ శామ్యూల్ ఫ్రెడరిక్ హనీమాన్, ఫుల్ నేమ్. Our founder of homeopathy, Hahnemann, Hahnemann. He was a renowned allopathic doctor then, in 1770s. He was the greatest renowned allopathic doctor then. But ఆయన వెక్స్ అయిపోయాడు. ఎందుకు? ఆ పద్ధతులు చూసి, ఆ పర్గేటివ్ థింగ్స్ చూసి, ఏదైనా ప్రాబ్లం వస్తే లీచెస్తోని మనకి కనిపించేవాళ్ళు టు బ్లడ్ లెట్ చేయడం. క్రూడ్ ఫార్మాట్. ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే నీ వెయిన్స్లో బ్లడ్ బాగాలేదు కాబట్టి అని చెప్పి వెయిన్స్ని కట్ చేసేసి బ్లడ్ లెట్టింగ్ చేసేవాళ్ళు. ఆ సఫరింగ్ ఇదంతా ఈయన చూసి ఎందుకు వచ్చినాను ఇందులోకి, అసలు ప్రాక్టీసే వద్దు, మెడిసినే వద్దు, డాక్టరే వద్దు అని చెప్పేసి హీ స్టాప్డ్ ఇట్. స్టాప్ చేసేసి ఇంకా హీ వాజ్ అ స్కాలర్ దెన్. అంటే అన్ని కైండ్ ఆఫ్ లాంగ్వేజెస్ వచ్చు, అప్పట్లోనే ఎన్నో లాంగ్వేజెస్ వచ్చు. సో హీ వాజ్ వెరీ మచ్ ఫాండ్ ఆఫ్ దిస్ ట్రాన్స్లేషన్స్. ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్, దాని మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చి హీ స్టార్టెడ్ డూయింగ్ దాట్. మంచి ఒక 5-6 years కన్సిడరబుల్గా తీసుకున్న టైంలో ఒక సడన్గా ఈ వాంటెడ్ టు ట్రాన్స్లేట్ వన్ థింగ్ ఫ్రమ్ లాటిన్ టు సమ్ జర్మన్. అప్పుడు హీ కేమ్ అక్రాస్ దిస్ కల్లెన్స్ మెటీరియల్ మెడికా అని, కల్లెన్ అతను రాసిన ఒక మెటీరియల్ మెడికా అని రాసినప్పుడు హీ కేమ్ అక్రాస్ దిస్
ఏది అంటే ఒక సింకోనా ఆర్ మన మలేరియా ప్రొడ్యూస్ చేసే ఒక బార్క్ ఉంటుంది. మలేరియా ప్రొడ్యూస్ అని చెప్పలేను, మలేరియా లాంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక బార్క్ ఒక హెల్దీ ఇండివిజువల్కి ఇస్తే అది మలేరియా లాంటి సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసింది అని చదువుతాడు. హీ గెట్స్ లిటరలీ అట్రాక్టెడ్ టు దట్. అదేంటి, ఒక బార్క్, ఒక చిన్న ప్లాంట్ మొక్క, చిన్న ఇది వేసుకుంటే మలేరియా సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి? అలా కాదు కదా. సరే, వై డోంట్ ఐ ట్రై అని స్టార్ట్ చేసాం. హీ టుక్ ద బార్క్, ఫ్యూ డ్రామ్స్ ఆఫ్ దట్ బార్క్. ఒకరోజు కొంత డోస్ వేసుకున్నాడు, నెక్స్ట్ డే వేసుకున్నాడు. బార్క్ అంటే మలేరియా ఇస్ పారాసైట్. ఇది బార్క్ అంటే సింకోనా మెడిసిన్ అంటున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మెడిసిన్. సింకోనా ఒఫిషనాలిస్ అనేది ఒక ప్లాంట్. దాంట్లో ఉండే ఒక చిన్న స్టెమ్ బార్క్, దాంట్లో నుంచి తీసిన ఒక మెడిసిన్ ఆల్కలాయిడ్ లాగా. ఆయన ఒక 2 drops వేసుకుంటే రోజు అలా వేసుకొని 1 or 2 daysలో ఆయనకి సిమ్టమ్స్ ఆఫ్ నైట్ స్వెట్స్ కానీ, షివరింగ్ కానీ, చిల్స్ కానీ, టిపికల్ మలేరియా సిమ్టమ్స్ వచ్చాయి. మేబీ ఐ మే బీ రాంగ్, ఏదో అట్లా చదివాను నేను, అది ఫుల్ బయాస్డ్ అయిపోయినానేమో అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే పిలిచాడు, వాళ్ళ ఇంట్లోకి పెట్టాడు. వాళ్ళకి సేమ్ సిమ్టమ్స్. నియర్ డియర్ వాళ్ళందరికీ పిలిచి ఒక 100 members ట్రై చేశాడు. ఎవ్రీబడి గాట్ ద సిమిలర్ సిమ్టమ్స్. దెన్ హీ ఫెల్ట్ లైక్, అరే దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్, లెట్ మీ ప్రోబ్ మచ్ మోర్ అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన ఆయన ఇదనమాట. That's how homeopathy has been, discovered. So, coming to your question, what was your question? Like yours, like. Like yours, like was this anamata. Form factor of the homeopathy pills. Homeopathy pills. So, homeopathy anedi it can be given in any form. But Hahnemann సిద్ధాంతం ప్రకారంగా it should be gentle. ఎనీ ప్రాక్టీస్. ఎందుకంటే ఆయన అక్కడి నుంచి వచ్చాడు కదా, బ్లడ్ లెట్టింగ్ ఇవి అవి. ఒక క్రూడ్ మెటీరియల్, ఒక చేదు మెడిసిన్ కూడా ఇవ్వకూడదని మరి ఎలా పంపించాలి? ఇప్పుడు ఇది ఉంది, దాన్ని ఏ విధంగా మనము మెడిసిన్ వైజ్గా పంపించవచ్చు అని అన్నప్పుడు ఆయనకి ఈ షుగర్ ఆఫ్ మిల్క్ అనమాట, ఇది సుక్రోస్ ఏదైతే ఉందో మంది లాక్టోస్ బేస్డ్, దాని రౌండ్ గ్లోబ్యూల్స్ లాగా చేసి, అది వెహికల్ మాత్రమే. మీరు చూసే గ్లోబ్యూల్స్ అన్నీ కూడా దోస్ ఆర్ ఆల్ బ్లాంక్ టాబ్లెట్స్. మేము కిలోలు కొనుక్కుంటాం అంతే. బట్ ద మెడిసిన్ ఈస్ డిఫరెంట్. ద డైల్యూషన్ విచ్ వి పోర్, ఏదైతే ఈ డైల్యూషన్, అల్ట్రా డైల్యూషన్ అండ్ పొటెంటైజేషన్ ద్వారా వచ్చిన మెడిసిన్స్ ఏదైతే మేము అనుకుంటామో ఈ మెడిసిన్ ఈ నాకు పనిచేస్తుందని, దాంట్లోనే వి గివ్ దిస్ 1 or 2 drops అండ్ యాజ్ పర్ అవర్ ఫిలాసఫీ అండ్ లిటరేచర్ వి గివ్ ఇట్ టు ద పేషెంట్. కానీ జనాలందరికీ కనబడేది ఏంటంటే పిల్స్, రౌండ్ గ్లోబ్యూల్స్, స్వీట్ పిల్స్. ఆ స్వీట్ పిల్ వేసుకుంటే 4 pills వేసుకుంటే ఎట్ట తగ్గుద్ది అది. ఇది ఒక రకం. రెండవది డైరెక్ట్ డైల్యూషన్ కూడా ఇస్తాం. వెన్ పేషెంట్ ఈజ్ ఓకే, రోబస్ట్ పేషెంట్స్లో డైరెక్ట్గా డైల్యూషన్ కూడా ఇవ్వమని చెప్పారు. అంటే సెన్సిటివ్ పిల్లలు కాకుండా, ఇప్పుడు ఇందాక చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఒక 2 spirit drops పడితే కూడా 4 ఇబ్బంది అవుతుంది. కాబట్టి హీ డజంట్ వాంట్ దాట్ ఆల్సో. అందుకని వెరీగా రోబస్ట్ పేషెంట్స్కి ఇది ఇవ్వచ్చు, టాబ్లెట్ ఫామ్ ఇవ్వచ్చు. ఇప్పుడు బయోకెమిక్ సాల్ట్స్ ఉన్నాయి మన బాడీలో, ఏవైతే బయోకెమిక్ సాల్ట్స్ లైక్ సోడియం, క్లోరైడ్ ఏవైతే ఉన్నాయో, పొటాషియం, ఇవన్నీ కూడా డైరెక్ట్ టాబ్లెట్ ఫామ్ చేసేస్తాం మేము. ఈ టాబ్లెట్ ఫామ్ ఇప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉందనుకో, ఆ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మా హోమియోపతిలో బి కాంప్లెక్స్ లాగా పనిచేస్తాయి ఇవి బయోకెమిక్ సాల్ట్స్. దిస్ గోస్ అండ్ అది క్లియర్గా ఆ డెర్త్ని క్లియర్ చేసేస్తుంది. ఇక్కడ పొటెన్సీ వైజ్గా నీకు ఏ ప్రకారంగా మెడిసిన్ అనుకుంటున్నావో ఆ మెడిసిన్ ఈ ఫామ్లో ఇస్తాం. కొన్నిసార్లు కోమా పేషెంట్స్ వీళ్ళ దాంట్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ ఇన్హలేషన్, అంటే మెడిసిన్ 2 drops ఇక్కడ వేసి రిస్ట్ పైన రుద్దినా కానీ దట్ అబ్జార్ప్షన్ వల్ల కూడా దెర్ ఈస్ ద ఎఫికసీ ఆఫ్ దట్ మెడిసిన్ అని కూడా, అంటే స్కిన్ త్రూ అబ్జార్బ్ అవుతుంది. బికాస్ మనం నార్మల్లీ ప్యాచెస్ చూస్తాం ఇప్పుడు, ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వైటమిన్ ప్యాచెస్ కూడా వస్తున్నట్టు. సో ఈ అల్ట్రా డైల్యూషన్ ఏంటంటే స్పిరిట్ బేస్డ్ కదా, ఆల్కహాల్ బేస్డ్, బట్ ఇట్ రెడీలీ అబ్జార్బ్స్ అనమాట. అయితే ఓన్లీ ఆల్కహాల్ బేస్డ్ డైల్యూషన్ పెట్టొచ్చు కదా అంటే, నేను ఒక మెడిసిన్ ఒక బాటిల్లో ఇచ్చాను, నేను రోజు ఓపెన్ చేసావు, క్లోజ్ చేసావు, 10 days ఎవాపరేట్ అవ్వచ్చు. కానీ అదే నిన్ను వెహికల్ ఒక షుగర్ ఆఫ్ మిల్క్లో, ఒక గ్లోబ్యూల్స్లో దాంట్లో మెడిసిన్ వేసిస్తే వాట్ ఎవర్ ద కంటెంట్ ఇట్ విల్ బి దేర్ అట్లీస్ట్ ఫర్ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం. దట్స్ ద రీజన్ వీ గివ్ ఇన్ దిస్ వే. సో గ్లోబ్యూల్స్ వైజ్గా ఉంటుంది. ఇంకోటి మెయిన్ మదర్ టించర్స్ కూడా మాట్లాడుకోవాలి. The liquid medicines which generally doctors, homeopathy doctors, they give in 10 drops, పావు కప్ నీళ్ళలో, హాఫ్ కప్ నీళ్ళలో వాడండి అని చెప్తారు. దోస్ ఆర్ డైరెక్ట్, నాట్ దాట్ డైల్యూటెడ్, జస్ట్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ప్లాంట్స్తో మన ఆల్కహాల్ బేస్ చేసి దాన్ని కూడా ఇస్తారు. అది దే ఆర్ లైక్ వెరీ ఫాస్ట్ వర్కింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ అక్యూట్ కండిషన్స్. ఓకే. ఇప్పుడు ఆస్పైరింగ్ స్టూడెంట్స్కి హౌ ఇస్ హోమియోపతి యాజ్ అ కెరియర్ ఆప్షన్? ఒకప్పుడు మీరు ఇందాక అన్నది 4-5 colleges ఉండేవి కదా, గవర్నమెంట్ కాలేజెస్. ఇప్పుడు అంటే ఇంకా ఉన్నాయా గవర్నమెంట్ కాలేజెస్, ఇంకా పెరిగినాయా లేకపోతే ప్రైవేట్లో కూడా ఉన్నాయా? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి కానీ ప్రైవేట్ కాలేజెస్ చాలా పెరిగాయి సార్. ఇవాళ హైదరాబాద్లో ఇంకో 7 వచ్చాయి. ఓవరాల్గా వీ హ్యావ్ లైక్ 255 institutions అరౌండ్ ఇండియా.
సో ఇన్ 255లో 30 వరకు గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. రైట్. 225 ఆర్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఓకే. విచ్ కమ్స్ అండర్ దిస్ బాడీ, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి, అది ఆయుష్ మినిస్ట్రీ నుంచి. సో ఇప్పుడు 225 మెడికల్ కాలేజెస్ మేము చదువుకున్నప్పుడు అయితే లేవు, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవు, చాలా తక్కువ. 25 హోమియోపతి మెడికల్ కాలేజెస్ ఎంటైర్ ఇందులో ఉండే. ఇప్పుడు కెరీర్ ఆప్షన్ అంటే పిల్లలు ఎవరు చదివినా కన్విక్షన్తో ప్రాక్టీస్ చేసి పేషెంట్గా ఉండగలిగితే ఫస్ట్ క్లినిక్ ప్రాక్టీస్, ఎవరిదైనా బై డిఫాల్ట్ క్లినికల్ ప్రాక్టీస్. సెకండ్ థింగ్, ఒకవేళ నేను క్లినిక్ పెట్టలేను, కార్పొరేట్ టేకిన్స్ కూడా ఉన్నట్టు. ఎస్. సో ఇప్పుడే క్లినిక్ పెట్టలేను అన్నప్పుడు, మేము చదువుకున్నప్పుడు మటుకు 15-18 అప్పుడే డాక్టర్ బాత్రాస్ వస్తుంది కాబట్టి లక్కీలీ దట్ ఐ హ్యావ్ జంప్డ్ ఫర్ టు గెయిన్ ద ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ ద ఇండియా అని. నేను బెంగళూరులో వర్క్ చేసిన తర్వాత ఐ కేమ్ టు హైదరాబాద్, మై హోమ్ టౌన్. సో ఇప్పుడు పిల్లలకి మీరు అన్నట్టు కార్పొరేట్ వరల్డ్, ఎస్, కార్పొరేట్ క్లినిక్స్ ఆర్ దేర్ వేర్ ఇన్ యూ గెట్ యాంపుల్ ఎక్స్పీరియన్స్, యూ గెట్ గుడ్ శాలరీ, యూ గెట్ ఫస్ట్ కాన్ఫిడెన్స్. ఒక 5 years 4 years చేసుకొని వన్స్ దే ఆర్ స్టెబిలైజ్ దెన్ కెన్ దే కమ్ టు ద క్లినిక్ అండ్ దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ క్లినిక్. సో వేరీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చాలా అయ్యాయి, యూ క్యాన్ గో యాజ్ అ ఫ్యాకల్టీ. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో నీకు ఫ్యాకల్టీ ఫర్ ఎగ్జాంపుల్ 20-30 అంటే యూ హ్యావ్ అనదర్ 7 మెడికల్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఆల్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ హైదరాబాద్, 7 మెడికల్ కాలేజ్లో ఒక 20-25 ఫ్యాకల్టీ కావాలన్నా కానీ 150 ఆపర్చునిటీస్ ఉన్నట్టేగా. అపార్ట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ మెడికల్ కెరియర్ చూసుకుంటే నార్మల్లీ వాట్ హ్యాపన్స్, ఎంబీబీఎస్ కాకుండా బీడీఎస్కి వెళ్తారు కొంత. ఎస్. అగైన్ హోమియోపతిలో కూడా చాలా ఆపర్చునిటీ ఉంది, గుడ్ కెరియర్ ప్రాస్పెక్ట్ ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. హోమియోపతి పరంగా మనకి ఒక మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్న మెడిసిన్ డాక్టర్గా అనిపించుకునే ఈ కెరియర్ ఆప్షన్స్ కూడా చూసుకోవచ్చు. డాక్, ఒక మోర్ క్యూరియస్ క్వశ్చన్ ఇది. ఇంత స్టడీస్ అయ్యి అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇన్ని కాలేజెస్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నప్పుడు వై డూ పీపుల్ స్టిల్ డౌట్ హోమియోపతి యాజ్ అ మెడిసిన్, యాజ్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్? సి, బేసికల్గా ఎనీ సిస్టమ్, వాట్ ఈస్ సైన్స్? ఇట్స్ అ సిస్టమ్, evidence based medicine. It should be evidence based as well as science is the study of physical world or the natural law by observation and experimentation. Right. ఒక అబ్జర్వేషన్ ఉండాలి, ఇది ఎక్స్పెరిమెంటేషన్ ఉండాలి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ సైన్స్. దెన్ ఇన్ 1770s హనీమన్ వాజ్ అ వెరీ గుడ్ అబ్జర్వర్. దట్స్ ద రీజన్ హీ కుడ్ గాట్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ సిమిలియర్ సిబిలిబస్ క్యూర్ అంటారు. ఎక్స్పెరిమెంటేషన్ అంటే తన మీద తనే చేసుకున్నాడు, హెల్దీ హ్యూమన్ బీయింగ్ మీదనే. తర్వాత వాళ్ళ నియర్ అండ్ డియర్ వాళ్ళకి చేశాడు, గాట్ టు ద ప్రిన్సిపల్. అలానే కంటిన్యూగా హీ జాటెడ్ డౌన్ ఏదైతే కనబడుతున్నాయో చేంజెస్ అన్నీ కూడా హీ మేడ్ ఏ బుక్ ఆఫ్ ఇట్. ఇప్పుడు వై దెర్ ఇస్ ఎ క్రిటిసిజం అంటే మోడర్న్ మెడిసిన్ కానీ ఆర్ ఎనీ పర్సన్ క్రిటిక్ అనుకుందాం, లేదా క్రిటిక్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ఎనీథింగ్ షుడ్ బి మెజరబుల్ అండ్ రీప్రొడ్యూసిబుల్. ఎనీథింగ్ షుడ్ బి మెజరబుల్ అండ్ రీప్రొడ్యూసిబుల్. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్లో నువ్వు అంత అల్ట్రా డైల్యూట్ చేసినప్పుడు మెటీరియల్ డోసే ఉండదు అని వాళ్ళ వాదన. కరెక్టే అది. ఇక్కడ పొటెంటైజేషన్ అనే పద్ధతి వాళ్ళకి తెలియదు బేసికల్గా. ఎంతసేపు అల్ట్రా డైల్యూషన్ చేస్తున్నాం అంటున్నాం కానీ దాన్ని ఒక ఫ్రీక్వెంట్ రిపిటేషన్ ఆఫ్ ట్యాప్స్ ఇస్తున్నాము, ఒక సక్కషన్ మాదిరిగా, ఒక ట్రిచురేషన్ మాదిరిగా మనం దాన్ని పొటెన్సీ పెంచుతున్నాము అనేది వాళ్ళకి తెలియదు. సో యాజ్ ఐ టోల్డ్, లైక్ ఎనీ సైన్స్ దే see with this it should be measurable and it should be reproducible. Homeopathic principle లో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే ఇండివిజువలైజేషన్. No two medicines will be, no two patients will be alike at the same time. ఇద్దరు పేషెంట్స్కి సిమిలర్ కంప్లైంట్, సిమిలర్ హెడేక్, సిమిలర్ టైంలో వచ్చినా వీ డోంట్ గివ్ ద సేమ్ మెడిసిన్ బికాస్ యువర్ ఇండివిజువాలిటీ ఈస్ డిఫరెంట్, తన ఇండివిజువాలిటీ డిఫరెంట్, అండ్ వీ ప్రోబ్ సో మచ్ ఆఫ్ అదర్ డీటెయిల్స్ లైక్ తన హిస్టరీ, తన హెరిడిటరీ హిస్టరీ, అండ్ తన లైక్స్ డిస్లైక్స్, తన స్వెటింగ్ ప్యాటర్న్, తన లైఫ్ ప్యాటర్న్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నేను ఇస్తాం కాబట్టి ఇండివిజువలైజేషన్ కూడా ఉంటుంది. అందుకని ఇట్ కాంట్ బి రీప్రొడ్యూసబుల్. అదే ప్రకారంగా రావాలి అంటే ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క మెడిసిన్ ఇచ్చినప్పుడు మనము ఒక లిటరేచర్లో ఏదైతే మాకు ఉందో ఆ ప్రకారంగా పోతూ చేస్తే డెఫినెట్గా వీ కమ్ అక్రాస్ టు ద సిమిలర్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ ఎవరిదైనా కానీ. ఇప్పుడు మెజరబుల్ అంటే బై డిఫాల్ట్ మెజరబుల్ అంత పర్ఫెక్ట్ టూల్ కూడా రాలేదు, ఇంకా నానో పార్టికల్స్ వరకు మెజర్ చేసేవి. ఇప్పుడు ఆఫ్ లేట్ గత 10 years నుంచి వీ హ్యావ్ దిస్ ఇండియన్ జర్నల్ ఆఫ్ హోమియోపతిక్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి. సో దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ టు షో ద క్రిటిక్స్
హౌ దిస్ మెడిసిన్ యాక్ట్స్. అలోపతి తీసుకుంటే డైరెక్ట్గా వాళ్ళు చూపించగలుగుతారు, ఎందుకంటే దెర్ ఇస్ అ మెటీరియలిస్ట్ డోసేజ్ 1 mg 2 mg 3 mg 1000 mg 500 mg. అది తీసుకోగానే బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది, ఏ న్యూరల్ పాత్వేస్ని ఓపెన్ చేస్తుంది అనేది వాళ్ళు చెప్పగలుగుతారు. అలా హోమియోపతిలో కూడా వాళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ హోమియోపతి సిస్టమే డిఫరెంట్, అండ్ దాంట్లో తీసుకునే మెడిసిన్ అల్ట్రా డైల్యూటెడ్ ఓన్లీ ఎనర్జీ ఫాము. సో ఇట్స్ లైక్ it stimulates that energetic medicine which forms or which is given into the body will stimulate the own healing mechanism. Right. Healing mechanism stimulate చేసేసరికి న్యాచురల్గా తన బాడీ తనదే రిపేర్ చేసుకుంటూ పోతుంది. దిస్ ఈజ్ వాట్ అవర్ ఫిలాసఫీ ఈస్. ఇప్పుడు అది ఎట్లా చేస్తుంది, ఆ లైఫ్ ఫోర్స్ ఆర్ వైటల్ ఫోర్స్ ఎట్లా స్టిమ్యులేట్ అవుతుంది అనే దానికి ఇప్పుడిప్పుడుగా ఇంపిడెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని, స్పెక్ట్రోస్కోపీ లైక్ మన థెర్మోడైనమిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్పెక్ట్రోస్కోపీ లైట్ వేవ్ లెన్స్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నానో పార్టికల్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రీసెంట్గా ఐఐటి ఢిల్లీ వాళ్ళు కూడా దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నానో పార్టికల్స్. దెర్ ఆర్ అల్ట్రా డైల్యూషన్లో ఇంకా స్టిల్ దెర్ ఈజ్ సమ్ ఎనర్జెటిక్ ఫామ్, ద ఇంప్రింట్స్ ఆఫ్ ద మెయిన్ సబ్స్టెన్స్ ఉంది అని అన్ని విధాలుగా. వాటర్ మెమరీ అని బెన్వెస్టీ. సో వాటర్ మెమరీ ఇస్ ట్రూ. ఎస్, ఇట్స్ నాట్ 100%. సో అంటే వాటర్ మెమరీ అంటే ఏంటి అంటే ఏ సబ్స్టెన్స్ ఇఫ్ ఇట్ ఆల్ ఇట్స్ అల్ట్రా డైల్యూటెడ్, అదాని మెయిన్ మూలాలు, ద మెయిన్ ఇంప్రింట్స్ ఆఫ్ దట్ విల్ బీ రెమినెంట్ ఇన్ దట్ వాటర్ టు ద మాలిక్యులర్ లెవెల్, బియాండ్ ద మాలిక్యులర్ లెవెల్. సో ఇప్పుడు మాలిక్యులర్ లెవెల్ వరకు వీళ్ళకి ప్రాబ్లం లేదు క్రిటిక్స్కి. అండ్ హోమియోపతిలో మాలిక్యులర్ లెవెల్ ఎప్పటి వరకు కనబడుతుంది అంటే 12 times of 12C అంటాం మేము, 12th వరకు డైల్యూషన్ చేస్తే. ఈ C అనేది ఏంటంటే జనరల్గా ఐ టేక్ వన్ మెడిసిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లాంట్లో ఒక బెల్లడున్న ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను, దాంట్లో 1 drop తీసుకున్నాను, ఇంకో దాంట్లో 100 drops ఆఫ్ సాల్వెంట్ ఆర్ ఆల్కహాల్ కానీ వాటర్ కానీ తీసుకున్నాను, ఇందులో 1 drop వేసాను, ఇందులో 1 drop ఉంటుంది, దట్ ఈస్ 1C. ఇది మెజరబుల్. ఇందులో నుంచి 1 drop తీసుకుంటాను, ఇంకో 100 ml దాంట్లో వేస్తాను, ఈ 1 mlని, అది 2C. సో 12 times ఆఫ్ దట్ 1 drop you're diluting. ఎస్, దట్ టిల్ దెన్ మాలిక్యులర్ లెవెల్ ఉంది అని ఎవ్రీబడి that is measurable. Okay. But our homeopathy actual dilutions or the action starts from 30C. Okay. 200C. Okay. So అందుకని ఈ scientific so called remnants ఎనర్జీ లెవెల్లో ఉంటుంది. దెర్ ఇస్ నో మెటీరియలిస్టిక్ డోసేజ్. అంటే మెటీరియల్ డోసు మాలిక్యులర్ లెవెల్ తర్వాత అవగాడ్రో నెంబర్ దాటినాక డెఫినెట్గా అది ఉండదు. బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్షన్ ఇస్ డిఫరెంట్. అండ్ అప్పుడు ఒక 20-30 years బిఫోర్ లిటరల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కానీ వేరేళ్ళు ఎవరు వచ్చినా కానీ ఆ టైప్ ఆఫ్ టూల్స్ తీసుకురావడం ఇవన్నీ లేకుండే. నౌ దట్ ఐఐటి ముంబై వాళ్ళు కానీ ఢిల్లీ వాళ్ళు కానీ దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డిఫరెంట్ వే. లైక్ ఐట్ సైడ్ థెర్మోడైనమిక్స్ లెవెల్లో చేస్తున్నారు. అండ్ వాటర్ మెమరీ బెన్వెనిస్టీ who has been a great scientist, and he said that there is a substance even after Avogadro number molecular level పోయిన తర్వాత కూడా the original substance remnants water memory గా దాచుకుంటుంది, దాని ద్వారా సో మెనీ క్యూర్స్ చేయగలుగుతాము, అది హోమియోపతిక్ ప్రిన్సిపల్కి అడ్జంక్ట్గా ఉంటుంది అని తను చెప్పారు. లుక్ మోంటెగ్నర్ ద ఫేమస్ వైరాలజిస్ట్, తను కూడా అల్ట్రా డైల్యూషన్స్ ఆర్ నాట్ సంథింగ్, I mean, they are not nothing, they are something అని రాశాడు. సో దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హోమియోపతి ఆర్ ఎక్స్ప్లెయినింగ్. బట్ తెలుసు కదా ఇక సైంటిఫిక్ కమ్యూనిటీకి వాళ్ళది ఎలా మెజర్ అయిందో అదే విధంగా మీది కూడా మెజర్ కావాలి అంటే సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, ద ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్. సో వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దర్ టర్మ్స్, వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ అవర్ ఓన్ వే సైంటిఫికల్లీ. మేబీ ఇన్ 20-30 years from now everybody will be convinced with our explanation. For now it's like critique, but I am happy that I see the results at my clinic. I'm least bothered about whatever the critics are saying, because నేను మీరు వచ్చారంటే మీకు తగ్గిందా లేదా, తగ్గితే వెల్ అండ్ గుడ్, ఏం చేయాలి ఎలా చేయాలి, ఎలా తగ్గింది, నీ న్యూరల్ పాత్వేలో ఏం పోయింది అనేది ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. I am a physician, just a physician, like a clinician. నా క్లినిక్లో నేను పేషెంట్స్ చూడడము అంతవరకు బిజీ ఉంటాను. ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎవరైనా ఉంటే ఐ జస్ట్ గో విత్ దట్ టచ్ అప్, లైక్ ఏమేమి రీసెర్చ్ జరుగుతున్నాయి కొత్తగా అన్నట్టు నేను దాంట్లో తీస్తాను. కానీ దెర్ ఇస్ అ స్పెసిఫిక్ బాడీ, CCRH అనేది ఒక స్పెసిఫిక్ బాడీ ఉంది. CCRH, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి. దిస్ కమ్స్ అండర్ ఆయుష్ మినిస్ట్రీ. ఆయుష్ అంటే తెలుసు కదా, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హెచ్ హోమియోపతి. దీనికి ఎన్నెన్నో కోట్ల బడ్జెట్ అలొకేట్ చేసి రీసెర్చ్ ఇస్ హ్యాపెనింగ్. సో వాట్ ఐ సే టు ద క్రిటిక్స్, బిఫోర్ you comment or anything, why don't you just go through the peer journals,
రివ్యూస్ ఉన్నాయి ఐజేఆర్హెచ్లో, ఇండియన్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతిలో ప్రతి ఇయర్లో 4 ఇష్యూస్ ఇస్తూ ఉంటారు, క్వార్టర్లీ ఇష్యూ, లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఎలా హౌ ఆర్ దే ఎక్స్ప్లెయినింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది అని. ఇప్పుడు ఐఎమ్ ఏ క్లినిషియన్ కాబట్టి నాకు దానిపైన ఎక్కువ నాలెడ్జ్ ఉండకపోవచ్చు, బట్ ఏ బయోకెమిస్ట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. ద పర్సన్స్ విల్ బీ ఫ్రమ్ జనరల్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి వాళ్ళు, డ్రగ్ స్టాండర్డైజేషన్ యూనిట్ డిఎస్యూ వాళ్ళు, వీళ్ళు దే విల్ టేక్ అప్ దిస్. అండ్ సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ అండర్ సో మెనీ ఇయర్స్. అట్లీస్ట్ ఇక్కడ వరకు వచ్చాము, ఐఎమ్ హ్యాపీ. బట్ యాజ్ అ క్లినిషియన్గా ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. హౌ ఇట్ వర్క్స్ ఇదంతా కాదు నాకు కావాల్సింది పేషెంట్ హ్యాపీగా వెళ్ళాడా, ఆయనకి అన్క్యూరబుల్ కేసు, సార్ మీ వల్ల క్యూర్ అయింది సార్ అని దండం పెట్టిపోయాడా, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. దట్స్ ఇట్. సో యాజ్ యూ సెడ్ నో టూ పేషెంట్స్ ఆర్ అలైక్ అన్నారు కదా, దట్ ఆల్సో మీన్స్ హోమియోపతి ఈజ్ వెరీ ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అండ్ మెడిసిన్. సో ఇది కారణమా, ఇది మెయిన్ రీజనా ఓటీసీ మెడిసిన్స్ దొరకవు నార్మలీ? యా కైండ్ ఆఫ్. నేను ఏదో ఫార్మసీకి వెళ్ళి హోమియోపతి మెడిసిన్స్ వెరీ డిఫికల్ట్, కొన్నిసార్లు చూసినట్టున్నా కానీ చాలా కష్టం, రియర్లీ ఐ ఫైండ్. దెర్ ఆర్ స్టోర్స్ నౌ వేర్ ఇన్ చిన్న అక్యూట్ కేసెస్, లైక్ చిన్న కేసెస్, చిన్నగా హెడేక్ వచ్చింది, లేదంటే బయట బిర్యానీ తిన్నాడు గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వచ్చింది అంటే, యాజ్ పర్ ద నాలెడ్జ్, ఇప్పుడు మేమంటే ఇప్పుడు ప్రాక్టీషనర్స్ వెల్ క్వాలిఫైడ్, బిహెచ్ఎంఎస్ ఎండీలు చేసాము, సూపర్ స్పెషలైజేషన్ చేసాము దీంట్లో, ఆర్ థీసిస్ చేసాము అనుకుందాం. దేర్ వేర్ పీపుల్ 30 years ago వేర్ ఇన్ వాళ్ళందరికీ ఒక అప్రోచ్ ఉండేది, ఒక హోమియో కిట్ ఉండేది ఇండ్లలో. ఐ హావ్ సీన్ ఎస్ దేర్ ఆర్ పీపుల్, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది హోమ్ మేకర్స్, కొంతమంది విమెన్ కూడా, కొంతమంది మెన్ కూడా, ఏదో అంటే బుక్స్ కొన్ని చదివేసి హోమియోపతి ఇంట్లో ప్రాక్టీస్ చేసి చూసారు. సో ఓటీసీ అనేది ఏంటంటే దెర్ ఆర్ స్టిల్ వీ క్యాన్ గివ్. ఎట్లా ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి ఒక మచిలీపట్నం నుంచి కాల్ వచ్చింది, సార్ ఇలా ఉంది, హెడేక్ వస్తుంది, అది ఇది అని. ఐ నో హిమ్ వెరీ వెల్, పాత పేషెంట్. సో వాట్ ఐ విల్ టెల్, ఇక్కడ నుంచి నేను మెడిసిన్ పంపించే కంటే అక్కడ స్టోర్స్ ఉంటుందండి, ఈ మెడిసిన్ వేసుకోండి అని చెప్పేస్తాను. అదేంటి టెంపరీ క్యూర్, లైక్ అక్యూట్ ప్రాబ్లమ్కి, ఆ ప్రాబ్లమ్కి మాత్రమే పనిచేస్తుంది తప్ప క్రానిక్ కేసెస్ ఈజ్ వేర్ అవర్ సిస్టమ్ ఫ్లరిషెస్ వెల్. మన క్రానిక్ కేసు వచ్చింది అంటే అది ఆల్రెడీ లైఫ్ స్టైల్తోని, తర్వాత అలోపతి మెడిసిన్తోని అతలాకుతలమై వస్తుంది. అదాన్ని మనము తీసుకొని ఈ కేసుని ఎలా మనము బెటర్ చేసుకుంటూ పోవాలి అనేది ఒక పద్ధతి అయిన ఒక ప్రోటోకాల్ ఉంటుంది మాది, ఆ ప్రకారంగా ఇండివిజువలైజ్ చేసుకుంటూ పోవాలి. సో నో టు పేషెంట్స్ ఆర్ అలైక్. సో నో టు ఇండివిజువల్స్ ఫర్ దట్ మ్యాటర్, నాట్ ఓన్లీ పేషెంట్స్, నో టు ఎందుకు ట్విన్స్ వచ్చారు నా దగ్గర, ట్విన్స్ ఉంటారు కొంతమంది పేషెంట్స్, ఇద్దరు ట్విన్స్, ఇద్దరికి ఒకటేసారి ఫీవర్ వచ్చింది. I'm not going to give the same medication for them. Oh, okay. They are alike, they're same age, they're siblings, and their complaints are same. But individualization అంటే ఏంటి, ఒక ఆమెకి హెడేక్ తింటే తగ్గుద్ది, ఇంకొక ఆమెకి హెడేక్ తింటే కాదు, నాసియా కైండ్ ఆఫ్ తింటావా అంటేనే ఆమెకు ఒక కైండ్ ఆఫ్ వెల్తీ. సో దిస్ డెఫినెట్లీ డిఫరెన్షియేట్. ఫీవర్ వచ్చిన అమ్మాయికి కరెక్ట్ 3 మధ్యరాత్రి 3 నాకు చలి వస్తుంది అంటది, ఇంకొకళ్ళు చలి లేదు ఏం లేదు, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఫ్యానింగ్. సో ఎంత ఇండివిజువలైజేషన్ అక్కడ. ఇలాంటి సిమ్టమ్స్ని తీసుకొని వీఆర్ నాట్ ట్రీటింగ్ ద డిసీజ్, వీఆర్ ట్రీటింగ్ ద పేషెంట్ హూ సఫరింగ్ విత్ ద డిసీజ్. సో ఇట్స్ నాట్ ద డిసీజ్ దట్ వీఆర్ డిసీజ్ అనేది మనం పెట్టుకున్న పేరు. మనకి ఆ సిమ్టమ్స్ ఏంటి, పాపకి ఒక ఫీవర్ వచ్చింది, తర్వాత మనం నామెన్క్లేచర్ చేద్దాం దాన్ని టైఫాయిడ్ ఫీవరా, వైరల్ ఫీవరా, ఇంకేదైనా ఫీవరా, స్వైన్ ఫ్లూవా, వాట్ ఎవర్. వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ద పేషెంట్ కేమ్ విత్ ద హై టెంపరేచర్ విత్ చిల్స్ ఎట్ ద midnight 3 o'clock అండ్ దెన్ పేషెంట్ ఈజ్ హ్యాపీ ఆర్ అమ్లెటెడ్ బై ఈటింగ్. ఇలాంటివి ఒకటి కోవాక్ చెందితే ఒక మెడిసిన్ వచ్చేసింది, ఇంకొక ఆమెకి ఇంకో కోవాక్ చెందింది ఇంకో మెడిసిన్ వచ్చేస్తుంది. దెన్ వీ గివ్ ద మెడికేషన్ ఫర్ బోత్ డిఫరెంట్లీ, హ్యాపీగా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో ఆ ప్రకారంగా ఇండివిజువలైజేషన్ అనేది వెరీ స్ట్రాంగ్ మాకు ఒక మూల సూత్రం అనమాట. స్థూలం నుంచి సూక్ష్మం వరకు. స్థూలం ఈజ్ లైక్ క్రూడ్ మెటీరియలిస్టిక్ డోస్ టు సూక్ష్మం లైక్ వెరీ వెరీ మినిమల్ నానో పార్టికల్, అదే మన సూత్రం అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి కన్వర్ట్ చేస్తూ ద పవర్ ఆఫ్ స్మాల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అంటాడు కథ. ద పవర్ ఆఫ్ స్మాల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. హోమియోపతి మెడిసిన్స్ చాలా మినిమల్ డోసేజ్ కనబడుతుంది, అంటే ఏంటి పిల్స్ ఇంత డోసేజ్ ఇంత అల్ట్రా డైల్యూట్ దాంట్లో అంత పవర్ ఉంటుంది అంటే ద పవర్ ఆఫ్ స్మాల్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. ఓకే, అది ఒక ఆటం బాంబ్ లాగా పనిచేస్తుంది. సో అక్యూట్ వర్సెస్ క్రానిక్ మీ అప్రోచ్ డిఫరెంట్ ఉంటుందా? ఎస్. ఇఫ్ ఎట్ ఆల్ అసలు ఫస్ట్ క్రానిక్ కేసెస్కి అక్యూట్ కేసెస్కి మీకు అంటే ఈజ్ దేర్ ఏ రైట్ఫుల్ సొల్యూషన్ ఇన్ హోమియోపతి? ఎస్. అక్యూట్ కేసెస్ ఫస్ట్ సెల్ఫ్ లిమిటింగ్. అక్యూట్ కేస్కి మనం జస్ట్ గైడ్ చేస్తే సరిపోద్ది. వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూఆర్ ఆస్కింగ్ అవన్నీ కూడా మా ఫౌండర్ హనీమన్ హీ హాజ్ రిటన్ దీస్ డాక్ట్రిన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ అఫారిజమ్స్ ఇన్ ఎ బుక్ కాల్డ్ ద ఆర్గన్ ఆఫ్ మెడిసిన్. The Organon of Medicine. Okay. In the year 1810, అవన్నీ 294 aphorisms.
మొత్తం చేసి ప్రతి క్వశ్చన్కి అక్యూట్ డిసీజ్ అని నువ్వు ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి, క్రానిక్ కేసులో నువ్వేం చేయాలి, అలోపతి నుంచి వచ్చిన కేసు ఏం చేయాలి, డ్రగ్ ప్రూవింగ్ ఎలా చేయాలి, అంటే మనది మనం ఎలా తెలుసుకోవాలి, మెడిసిన్ డోసేజ్ ఏ విధంగా ఇవ్వాలి, వాటర్ డోస్ ఇస్తావా, ఒక కోమా పేషెంట్ వస్తే ఏ విధంగా ఇవ్వాలి, అలోపతిని ఎప్పుడు ఎంటర్టైన్ చేయాలి, ఇవన్నీ కూడా సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ అంటే వి గివ్ మీన్ సి దెర్ ఆర్ పేషెంట్స్ వేర్ అవర్ ప్రొఫెసర్స్ దే హ్యావ్ గాన్ టు ఐసీయూ, దే హ్యావ్ గివెన్ దర్ బెస్ట్, ఇంప్రూవ్మెంట్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే లైక్ అక్యూట్ కేసెస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్, ఒకటి ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా తగ్గిపోద్ది. అదని కరెక్ట్గా గైడ్ చేయాలి. అంటే సడన్గా ర్యాపిడ్గా వచ్చి ఇప్పుడు 104, 105 ఫీవర్ వచ్చింది, పిల్లలకి ఫెబ్రైల్ సీజర్స్ వస్తున్నాయి అనుకోండి, వీ షుడ్ గైడ్ దెమ్, అట్లీస్ట్ ఫీవర్ తగ్గించుకునే కొన్ని ప్రక్రియలు చేయాలి, లైక్ కోల్డ్ స్పాంజింగ్ కానీ ఇవన్నీ కూడా. అండ్ రైట్ మెడిసిన్ ఇచ్చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐదర్ ఇట్ కుడ్ బి బెలడోనా ఆర్ అకోనైట్, ఎనీ మెడిసిన్, ఆ సిమ్టమ్ అప్పుడు అంత డీటెయిల్స్ తీసుకోం మనం, వాళ్ళు ఎలా వచ్చారు, ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంది, ఫ్యామిలీలో ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ట్యూబర్క్లోసిస్ ఉందా, ఇవన్నీ అడగం. వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అక్యూట్, ఎందుకంటే అక్యూట్గా సొల్యూషన్ ఇవ్వాలి, గంటల్లో ఇవ్వాలి. కాబట్టి దట్ అప్రోచ్ విల్ బి డిఫరెంట్. వీ గివ్ మెడికేషన్ విత్ ఇన్ 2 or 3 days ద పేషెంట్ డెఫినెట్లీ విల్ ఫీల్ బెటర్. ఇఫ్ ఇట్స్ గోయింగ్ ఇన్ అ రాంగ్ డైరెక్షన్ ఏం చేయాలో కూడా మాకు మళ్ళీ డాక్టరీన్స్లో ఉన్నాయి. సో అది వెన్ ఇట్ కమ్స్ టు క్రానిక్ కేస్ అయితే ది బెస్ట్ సొల్యూషన్స్ హోమియోపతి. అసలు ఏ రోగాలు మన దాంట్లో వస్తాయి హోమియోపతిలో అంటే 2 టైప్ ఆఫ్ కేసెస్ ఆర్ డిసీజెస్ ఉంటాయి. ఐదర్ ఇట్ షుడ్ బి సర్జరీ ఆర్ మెడికల్. సర్జరీ అన్నప్పుడు ఎమర్జెన్సీ సర్జరీస్, దే ఆర్ అవర్ లిమిటేషన్స్. ఎమర్జెన్సీ సర్జరీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్, ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్, మనకు టైం ఇవ్వండి, అలాంటి ఎమర్జెన్సీస్ అన్నీ కూడా దే డజంట్ కమ్ అండర్ అవర్. సో బెటర్ టు రెఫర్ టు అలోపతిక్ డాక్టర్ ఆర్ సర్జన్ ఆర్ వాట్ ఎవర్ ద ఫాస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళకి. దెన్ కమ్స్ టు మెడికల్ కేసెస్ అన్నీ కూడా ఎనీ క్రానిక్ కేస్ విచ్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ, విచ్ ఈస్ నాట్ టోటల్ ఇన్ ద లాస్ట్ స్టేజ్, అలాంటివన్నీ కూడా హోమియోపతి పరంగా వీ కెన్ డెఫినెట్లీ ట్రీట్ అండ్ మేక్ ద పేషెంట్ మచ్ బెటర్. క్రానిక్ కేసెస్ లైక్ ఒక 6 weeks నుంచి ఉంది ఆర్ 6 months నుంచి ఉంది, వాళ్ళకి ఈ టైప్లో కంప్లైంట్స్ వచ్చాయి అన్నప్పుడు మేము మొత్తం హిస్టరీ తీసుకుంటాం. దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ హోమియోపతి. అగైన్ కేస్ టేకింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ హోమియోపతి. సో వీ స్టార్ట్ విత్ వాట్ ఆర్ ద కంప్లైంట్స్, ఈ కంప్లైంట్స్ కంటే ముందు ఏముండే, ఏ సిస్టంలో ఇన్వాల్వ్మెంట్ ఉండే, దానికంటే ముందు మీ మెంటల్ స్టేట్ ఎలా ఉండే, దానికంటే ముందు మీ హ్యాబిట్స్, మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండే, అదివరకు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు, తర్వాత ఇంకొన్ని ఇవన్నీ కూడా లైక్ ప్లేస్ చేంజ్ అయిందా లేదా, వాటర్ చేంజ్ అయిందా లేదా, సో హౌ యూ డెల్ట్ విత్ ద స్ట్రెస్, కొత్తగా ఫైనాన్షియల్గా ఏదైనా పెట్టాడు, హీ హ్యాడ్ ఎ లాస్ అండ్ దాట్ హ్యాస్ రియల్లీ ఇంపాక్టెడ్ హిమ్, దెన్ హీ హ్యాస్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్, ఫ్రమ్ దేర్ హీ హ్యాడ్ దిస్ ప్రాబ్లమ్. అవన్నీ కూడా ఒక ట్రీ లాగా వీ గో బియాండ్ దాట్ అండ్ దెన్ విల్ పాయింట్ అవుట్ ఎగ్జాక్ట్ మెడిసిన్ ఎలా వచ్చింది అని చూసుకొని వీ మ్యాచ్ విత్ అవర్ మెటీరియల్. అంతే, మా మెడిసిన్స్ అన్నీ కూడా కంప్లీట్గా కంపెండియం చేశారు ఎవరు, మా హనీమన్ గారు. మెటీరియల్ మెడికాన్ పెట్టేసేసి దాని పేరు హీ ఆల్మోస్ట్ హ్యావ్ దిస్ 500 to 600 మెడిసిన్స్ అందులో పెట్టేసేసాడు. నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ అరౌండ్ 6,000 మెడిసిన్స్ ప్లస్, బట్ అన్నీ కూడా ప్రూవెన్ అయినాయి. మేము వీ మ్యాచ్ దాట్, ఈ సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి క్రానిక్ ప్రాబ్లంలో ఏ డ్రగ్ ఈయనకు బాగా సెట్ అవుతుంది, ఆ డ్రగ్ అంటే మెడిసిన్ ఏదైతే పర్ఫెక్ట్ సెట్ అవుతుందో చూసుకొని సిమ్టమ్ మ్యాచింగ్ చేసుకొని దాని ప్రకారంగా ఇస్తే ఆ సిమ్టమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి చాలా వరకు బెటర్ అవుతారు. ఓవరాల్ ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ కూడా బెటర్. బట్ ఇప్పుడు ట్రస్ట్ అండ్ కన్విక్షన్ ఇస్ అ మేజర్ ఇష్యూ క్రానిక్ కేసెస్. కరెక్ట్. అలాంటప్పుడు హోమియోపతి క్యాన్ గో అలాంగ్ సైడ్ విత్ అలోపతి. కరెక్ట్, అంతే కదా? ఎస్, యా అలోపతిక్ మెడిసిన్స్ వాడుతున్నారు ఫర్ యాజ్ అ లైఫ్ సేయింగ్. సింపుల్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ వాడుతున్నారు, డయాబెటిక్ మెడిసిన్ వాడుతున్నారు, అండ్ ఇట్స్ బీన్ 10-15 years అండ్ నో పేషెంట్ విల్ కమ్ డైరెక్ట్లీ యాజ్ అ ఫస్ట్ అప్రోచ్ టు హోమియోపతిక్ డాక్టర్. డైరెక్ట్గా వచ్చేసి నాకు డయాబెటీస్ ఉంది అని చెప్పి రారు. ఆల్రెడీ అలోపతి వాడి ఆ స్టేజ్లో ఉన్నప్పుడు అలోపతిక్ డ్రగ్స్తోనే అదర్ కాంప్లికేషన్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి. డయాబెటిక్ కాంప్లికేషన్స్ లైక్ న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి ఏదైనా వచ్చినప్పుడు దెన్ సమ్వన్ విల్ సే ఆయన బాగానే ఇస్తాడు లేదా హోమియోపతి వై డోంట్ యు ట్రై అన్నప్పుడు బాగా స్కెప్టికల్గానే వస్తాడు, అంటే డౌట్ఫుల్గానే వస్తాడు. అప్పుడు సడన్గా ఏ మెడిసిన్ అవసరం లేదు అనేది కాకుండా అడ్జువెంట్ థెరపీ, మనది సపోర్టివ్ థెరపీ రోల్ వెళ్తుంది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బీయింగ్ ఏ హోమియోపతి డాక్టర్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ ఇప్పుడు డయాబెటీస్ లెవెల్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఈ మెడిసిన్ వాడుతూ మన మందులు వాడుతున్నారు, కొన్ని రోజులు కాగానే మనము రీచెక్ చేసి షుగర్ లెవెల్స్ ఎలా తగ్గినాయో చూసుకుంటూ ఈ మెడిసిన్ డోసేజ్ నుంచి మెల్లిమెల్లిగా టేపర్ డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లా సో మెనీ పేషెంట్స్ ఇన్ దిస్ 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నా పేషెంట్స్ అందరూ కూడా చాలా వరకు ఈ టేపర్ డౌన్ డోసేజ్లో ఉండి థైరాయిడ్ సమస్య నుంచి దీని నుంచి బెటర్ అవుతూ ఓన్లీ హోమియోపతిక్ మెయిన్ స్ట్రీమ్
రావడం జరిగింది. పర్టికులర్లీ యంగర్ లాట్లో, ఎడ్యుకేటెడ్ యంగర్ లాట్లో ఈ ట్రస్ట్ ఇష్యూ ఉంది హోమియోపతిలో. వెరీ ఫ్యూ టేకర్స్ ఆఫ్ హోమియోపతి. ఎస్, మా గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ అప్పుడు చూసా బాగా. అది మై గ్రాండ్ మదర్ వౌచర్స్ బై హోమియోపతి. ఓకే. అండ్ ఫాదర్ కూడా తీసుకుంటారు. బట్ ఫ్రమ్ మై జనరేషన్ ఆన్వర్డ్స్ వెరీ డిఫికల్ట్. ప్రాబబ్లీ సఫర్ అయ్యి వేరే అదర్ సొల్యూషన్ లేక ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంది అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కావాలి, సెకండ్ ఆప్షన్ కావాలి అనుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా వస్తున్నారు హోమియోపతి, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అంటే బేసికల్గా ఫాస్ట్ రిలీఫ్ కావాలి. ఇప్పుడు జనాలందరికీ ఏంటంటే ఏదున్నా ఫాస్ట్ రిలీఫ్ కావాలి. నిద్రపోడు రాత్రి అంతా, నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు, హెడేక్తో వస్తాడు. హెడేక్ తొందర తగ్గిపోవాలంటాడు. దానికి వీళ్ళు ఇచ్చే పెయిన్ కిల్లర్స్ కంటే నీ నిద్ర ప్రాబ్లం అయినప్పుడు వై డోంట్ యూ గో అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ ఫర్ నెక్స్ట్ డే. అప్పటికి తగ్గకపోతే దెన్ ఎ లైట్ మెడికేషన్ విచ్ విల్ జస్ట్ మేక్ యూ ఫీల్ బెటర్. అండ్ న్యాచురల్ హీలింగ్తోనే బెటర్ కావాలి. నువ్వు అల్టిమేట్గా ఏంటంటే యువర్ న్యాచురల్ హీలింగ్ మెకానిజం ఇట్ సెల్ఫ్ షుడ్ యాక్ట్ ఆన్ యూ సో దట్ ఇట్ హ్యాస్ టు రిస్టోర్ ద సిక్ టు హెల్త్. రైట్. నీకు సిక్నెస్ ఉంది, యూ హ్యావ్ టు గెట్ రిస్టోర్డ్ ఆఫ్ యువర్ సిక్నెస్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హెల్త్. అదే ప్రిన్సిపల్. మేము జస్ట్ ఏంటంటే ఆ క్రూడ్ మెటీరియల్ డోసెస్ ఇవ్వకుండా ప్రతిదానికి ఫాస్ట్గా మెడిసిన్ ఇవ్వడం కాకుండా అలా చేసుకుంటూ పోతాం. ఒక అమెరికన్ సైకియాట్రిస్ట్ అండ్ ఆథర్ ఒక ఆయన ఉన్నాడు, ద హౌస్ ఆఫ్ గాడ్ అని ఒక నావెల్ ఉంది. ఓకే. అయితే రీసెంట్గా ఇంట్లో దొరికింది. ఓపెన్ చేయంగానే ఒక స్టేట్మెంట్ ఉంది. ఏంటంటే the delivery of medical care is to do as much nothing as possible. True. The delivery of medical care is to do as much nothing as possible. అంటే ఎక్కడో అలైన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన హోమియోపతిక్ ప్రిన్సిపల్ ఎటు పోతుంది అనేది చూసుకుంటూ ఉండాలి. అంతేగాని ప్రతిదానికి మెడిసిన్ రాసుకుంటూ పోతే నీ న్యాచురల్ హీలింగ్ మెకానిజంకి పని చెప్పినట్టు ఉండదు కదా. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. మనకు బాడీలో బ్యాక్టీరియా ఎంతో ఉంటుంటుంది. ప్రతి ఒక్కళ్ళు దే విల్ నాట్ సఫర్ విత్ దట్ బ్యాక్టీరియా. ఓన్లీ వెన్ యువర్ ఇమ్యూన్ మెకానిజం ఇస్ గాన్ డౌన్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ లైఫ్ స్టైల్ డిజార్డర్ థింగ్స్ ఆర్ స్ట్రెస్, అప్పుడు కదా ఇవి విజృంభిస్తాయి. సో ఆ విజృంభించినప్పుడు దానికి ఒక పేరు పెట్టేసేస్తారు. లైక్ ట్యూబర్క్లోసిస్ అంటే మనకి ట్యూబర్క్లో బ్యాసిలే ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో కూడా ఉన్నాయి. బట్ అది ఎప్పుడు డామినేట్ చేస్తుంది, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కేస్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ ఇస్తుంది అంటే వెన్ అవర్ ఇమ్యూన్ మెకానిజం ఈజ్ కాంప్రమైజ్డ్. రైట్. సో ఇమ్యూన్ మెకానిజం కాంప్రమైజ్డ్ అవ్వడానికి నువ్వేం చేసావు ఇన్ని రోజులు? లైఫ్ స్టైల్ని బ్యాడ్ చేసుకున్నావు, డైట్ స్టైల్ని బ్యాడ్ చేసుకున్నావు, లేనిపోయిన దానికి పరిగెత్తావు. ఇవన్నీ అయ్యేసరికి నీ బాడీ ఇమ్యూన్ మెకానిజం డిరేంజ్ అయింది. దీని తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు బ్యాక్టీరియా విల్ బి వెయిటింగ్, నాకు ఇదే కావాలి, ఇలాంటి బాడీయే కావాలి అని స్టార్ట్ చేస్తుంది. ఒక్క దాంతో వైరల్ అంతా కూడా ఇది వస్తుంది. దిస్ ఫిలాసఫీ క్యాన్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైరల్, కోవిడ్ అనుకోవచ్చు, మనం ఏదైనా చెప్పుకోవచ్చు. వన్స్ యువర్ ఇమ్యూన్ మెకానిజం ఈజ్ బెటర్, నీ బాడీలో హీలింగ్ మెకానిజం అంతా కూడా పర్ఫెక్ట్గా పోతున్నంత వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి సెట్ అయిపోతుంటాయి తప్ప క్రానిక్ కండిషన్లోకి వెళ్ళి ఒక టిపికల్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా ఎప్పుడు పెయిన్స్ ఉన్నాయి, నాకు బాడీలో ఇదంతా ఉంది అనేది చాలా వరకు అన్ని చేంజెస్ తీసుకురావాలి. నాట్ ఓన్లీ మెడిసిన్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ ఆ పెయిన్ని సప్రెస్ చేస్తుంది. ఇప్పుడు అలోపతి మెడిసిన్ ఐమ్ టాకింగ్ అబౌట్, యూ గివ్ ఎ పెయిన్ కిల్లర్ 8 hours పని దాన్ని, 8 to 10 hours డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. ఏం చేస్తుంది, సప్రెస్ చేస్తుంది, పెయిన్ని తెలియకుండా చేస్తుంది. బట్ దట్ లోపల ప్రాబ్లం అయితే జరుగుతూనే ఉందిగా. సో టోటల్గా క్లియర్ చేయాలంటే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ విత్ యువర్ ఓన్ ఇమ్యూన్ మెకానిజం ఆర్ న్యాచురల్ హీలింగ్ మెకానిజం. Actually, immunity plays a pivotal role in any medical practice. Any medical practice. If I remember it right, మనకి కోవిడ్ అప్పుడు హోమియోపతి కూడా బాగా పుష్ చేసింది, మన గవర్నమెంట్ హోమియోపతిని బాగా పుష్ చేసింది. యా ఇంకా పుష్ చేయాల్సింది. వాట్ ఐఎమ్ సెయింగ్ ఈస్ పుష్ చేయాలంటే ఇప్పుడు ఆమె క్లినీషియన్, నేను సొంతంగానే రికార్డెడ్ కేసెస్ 368 కేసెస్ సాల్వ్ చేసుకున్నాను కోవిడ్లో. ఐ డోంట్ సే దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ వాజ్ సో సీరియస్. హార్డ్లీ ఒక 30-40 మెంబర్స్ సీరియస్ అయి ఉండే. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మీ ఇన్లాస్కి. సో కరెక్ట్. సో ప్రతి కేసు కూడా భయభ్రాంతులు చేసింది తప్ప ఒక కోవిడ్ రాగానే ఇట్స్ నార్మల్. లిటరల్ చెప్పాలంటే మన ఒక సీజనల్ ఫ్లూ వైరస్, ఒక సీజనల్ ఫ్లూ వైరస్లో ఇంత అన్ప్రెడిక్టబిలిటీ ఉంది అని చెప్పేసి ఆ మీడియా ఛానల్ అవి ఇవి వచ్చేసరికి ఇది రాగానే ఇట్లా అయిపోద్ది ఇక్కడ ఇలా అయిపోయింది అనేసరికి వాళ్ళకి తెలియని భయభ్రాంతులకు లోనయ్యేసరికి చాలామంది ఇబ్బంది పడ్డారు. అయితే ఆ టైంలోనే మనము బీయింగ్ ఏ ప్రైవేట్ ప్రాక్టీషనర్ ఐ కుడ్ హెల్ప్ 368 పేషెంట్స్. అలాంటప్పుడు గవర్నమెంట్ వైజ్గా అంటే మా గవర్నమెంట్ వైజ్ కూడా చేశారు. బట్ ఒక రూల్ పెట్టాల్సింది, అంటే లైక్ ఎవ్రీబడీ షుడ్ టేక్ హోమియోపతి అట్లీస్ట్ ఆన్ దర్ విల్. ఈ దాంట్లో మీకు సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు, తీసుకుంటే అయితే నష్టం లేదుగా. డెఫినెట్గా ఇంకా తగ్గించేవాళ్ళమేమో ఈ కోమార్బిడిటీస్ కానీ లేకపోతే మార్బిడిటీస్ కానీ డెఫినెట్గా తగ్గించేవాళ్ళమేమో అనిపిస్తుంది. అండ్ రీసెంట్గా మేము వచ్చే ముందరే నేను చూశాను ఒకసారి ఒక ఆర్టికల్ కదా, ఒక వీడియో. దిస్ ఫేమస్ హోమియోపతిక్ డాక్టర్ రెడ్డి గారు, హీ హాజ్ సప్లైడ్ 30,000 doses చేస్తాడు హోమియోపతిక్ మెడిసిన్
Okay. టు ప్రివెంట్ కోవిడ్ ఇన్ చిన్న విలేజ్లో 30,000 డోసెస్. ఎవరికి కూడా కోవిడ్ అనేది అంత సీరియస్ కాలేదు, అంటే చనిపోయింది ఎవరు లేరు. సో అంటే అలాంటివి వీళ్ళందరూ కూడా నిజంగా డాక్యుమెంట్ చేసి ఇస్తే, నేను 368 పేషెంట్స్ అని నా డాక్యుమెంట్ ఉంది, నేను చెప్పాలి 30,000 ఇస్ మచ్ మోర్ బిగ్గర్ నెంబర్, రైట్? 30,000 మెంబర్స్ని ఆయన ట్రీట్ చేయగలిగారు అన్నప్పుడు, అది కనుక గవర్నమెంట్ విల్, ఇఫ్ ఎట్ ఆల్ గవర్నమెంట్ క్యాన్ లుక్ ఇన్ టు ఇట్, డెఫినెట్గా వాట్ ఈస్ వాట్ అనేది అప్పటికి రెడీ మెడిసిన్ ఉండిందా? రెడీ మెడిసిన్ కాదు, ఇక్కడ సింపుల్, వీ హ్యావ్ దిస్ జీనస్ ఎపిడెమికస్ అంటాం. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, సడన్గా ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు, ఒక స్వైన్ ఫ్లూ, ఒక ప్లేగ్, ఒక వైరల్ ఫీవర్ ఆర్ కోవిడ్ వచ్చినప్పుడు, ఎట్ ఏ టైం మనకు అంత టైం లేకుంటే టకటక సిమ్టమ్స్ స్టార్ట్ చేసేస్తుంటుంది అనుకో. వీ స్టడీ ఎ సెట్ ఆఫ్ పీపుల్, ఒక 100 people, set of people we study. Okay. And then we'll come to main symptoms. What are the symptoms? Basically ఏమున్నాయి ఈ కోవిడ్లో అన్నప్పుడు, గొంతు నొప్పి, దగ్గుతోనే ఆయాసం వస్తుంది వాళ్ళకి, SpO2 అదే ఆక్సిజనేషన్ తగ్గుతోంది, కొంచెం ఈలాగా వెళ్తున్నారు. తర్వాత మైండ్ లెవెల్లో రెస్ట్లెస్ అవుతున్నారు, యాంగ్జైటీ అవుతున్నారు, ఫియర్ ఆఫ్ డెత్ వస్తుంది. ఇవి ఓవరాల్గా ఎనర్జీ లైజ్ తగ్గుతుంది, ఎందుకంటే వైరల్ కాబట్టి ఎనర్జీ వైజ్ దే ఆర్ బికమింగ్ ఫటిగ్ ఈజీలీ. ఈ సిమ్టమ్స్ తీసుకొని వీ మ్యాచ్ అవర్ మెడిసిన్ మెడికే యాజ్ ఐ టోల్ యూ. దాంట్లో మనకి 4 or 5 సెట్ ఆఫ్ మెడిసిన్స్ వస్తాయి. ఈ 4 or 5 సెట్ ఆఫ్ మెడిసిన్స్లో మొత్తం గవర్నమెంట్ వైజ్ కానీ ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కమ్ అండ్ కన్క్లూడ్ దట్ దీస్ 1 or 2 మెడిసిన్స్ వీ విల్ గివ్ టు ద పేషెంట్స్ యాజ్ అ ప్రివెంట్ ఫర్ ద సఫరింగ్కి మళ్ళీ చేంజ్ అవుతుంది ఇండివిజువలైజేషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ కమ్ విత్ దిస్ అక్యూట్ కేస్ లాగా. అప్పుడు మనకి సెట్ ఆఫ్ మెడిసిన్స్ సిమిలర్గా ఉంటాయి. జీనస్ ఎపిడెమికస్లో మేము ఒకటే మెడిసిన్ ఇచ్చేస్తాం. కోవిడ్లో ఆర్సెనిక్ ఆల్బో వచ్చింది బయటికి, గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దట్. అండ్ అకోనైట్ వాజ్ ఆల్సో ప్రిస్క్రైబ్ బై ఫ్యూ ప్రాక్టీషనర్. ఆర్సెనిక్ ఆల్బో అనే మెడిసిన్ డోసేజ్ బై డిఫాల్ట్ అందరికీ ఇస్తే, అట్లీస్ట్ ఇమ్యూన్ మెకానిజం షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఎ లెవెల్ వేర్ ఇన్ ఇట్ వుడ్ హ్యావ్ రెసిస్టెడ్ దట్ వైరల్. అంత సివియర్ వస్తుండేనేమో కోవిడ్, అంటే సిమ్టమ్స్ వస్తుండేనేమో. కరోనా చాలా ఇంటెన్స్ తగ్గేది, చాలా వరకు వాళ్ళకి బెనిఫిట్ వచ్చేది. సో దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ అప్పుడు మాకు కోవిడ్. ఎందుకు మనం చిన్నగా ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ అని బెలడోనా టాబ్లెట్స్ మనకి ఇచ్చేవాళ్ళు, నేను కూడా వేసుకునేవాడిని. బెలడో పేపర్లో కట్టి గవర్నమెంట్ యూస్ టు సప్లై బెలడోనా ద మెడిసిన్ బ్రెయిన్ ఫీవర్కి, ఎన్సెఫలైటిస్ కాకుండా. సో అట్లాంటి టైంలో హోమియోపతి బై డిఫాల్ట్ గుర్తొస్తుంది. కానీ సడన్గా ఈ క్రానిక్ అవి వచ్చేసరికి వాళ్ళు మన పేషెంట్స్కి అబ్బా అది లేట్ అంట, అది స్లో అట. ఇది కూడా మెయిన్ ఏంటంటే అందరికి ఒక అపోహ ఏంటంటే హోమియోపతి అనగానే స్లో అని చెప్తూ ఉంటాం. స్లో ఎందుకంటే నువ్వు కేసు ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక 2-3 వామిటింగ్స్ అయినాయి, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్స్ అయింది, నువ్వు నెక్స్ట్ డే రావు. నీకు అది క్రానిక్ అయిపోయిన తర్వాత, టోటల్గా ఇది అయిపోయిన తర్వాత వస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా ఒక జాయింట్ పెయిన్ ఉందని చెప్పేసి క్లియర్ కట్గా పేషెంట్ ఫస్ట్ అప్రోచ్ మమ్మల్ని గారు రిమటాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అన్నీ ఒక 10 years తిరిగిన తర్వాత నౌ దే కమ్ అండ్ దే ఆస్క్ స్లో ఎందుకు సార్ ఇంత స్లో అంటే, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ 10 years old ప్రాబ్లమ్ టు బీ క్యూర్డ్ ఇన్ 1 day or 2 days or 5 days, రైట్? అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఎలా అయితే వచ్చిందో అలా మెల్లిమెల్లిగా తీసుకుంటూ వెళ్ళాలి. డెఫినెట్లీ దెర్ విల్ బి ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్యూ డేస్. బట్ మనం టర్మ్ క్యూర్ వాడాలి అంటే మటుకు పేషెంట్కి పేషెన్స్ ఉండాలి. ఓకే, అట్లయితేనే మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ దే విల్ డూ మచ్ మోర్ ఫైన్. రీసెంట్గా పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ సోరియాసిస్ క్యూర్ పైన. ఏంటది చూసారా మీకు? ఎయిమ్స్ భోపాల్ వాళ్ళు, ఎయిమ్స్లో ఎయిమ్స్ రికగ్నైజెస్ హోమియోపతి. ఎస్, ఆఫ్ లేట్. సో ఎయిమ్స్ భోపాల్ వాళ్ళు దే హ్యావ్ స్టడీడ్ దిస్ సోరియాసిస్. సోరియాసిస్ ఇస్ ఆటోఇమ్యూన్ కండిషన్. ఆటోఇమ్యూన్ అంటే ఏంటంటే మన బాడీలో ఎయిమ్స్ ఇస్ ద ఏపెక్స్ హాస్పిటల్. ఎయిమ్స్ హాస్పిటల్లో ద డైరెక్టర్ హ్యాస్ స్టడీడ్ అండ్ సీన్ విత్ హిస్ ఐస్ హోమియోపతి మెడిసిన్ ఇచ్చిన తర్వాత సోరియాసిస్ కేసెస్ ఎట్లా ట్రీట్ అవుతూ వచ్చాయి. దెన్ హీ told that let's integrate this system in AIIMS. Does it suppress psoriatic symptoms? No. Homeopathy never deal with these suppressions and all those things. Okay. Homeopathy only healing mechanism is మళ్ళీ సేమ్ సింపుల్. ఆ మెడిసిన్ డోసేజ్ కరెక్ట్గా సిమ్టమ్ మ్యాచింగ్ అయితే ఆ పేషెంట్కి ఆయన ఉన్న ఇమ్యూన్ మెకానిజంని స్టిమ్యులేట్ చేయాలి, హీలింగ్ పవర్ని స్టిమ్యులేట్ చేయాలి. హీలింగ్ పవర్ విల్ డూ ద రెస్ట్. సోరియాసిస్ అనేది ఏంటి? స్కిన్ పైన ప్యాచెస్ జనరల్గా మనకి 28 days 30 daysకి ఒక స్లఫ్ ఆఫ్ కావాలి. లైక్ కింద లేయర్ నుంచి స్కిన్ పైన లేయర్ వరకు చిన్నగా ప్రొలిఫరేట్ అవ్వడం 30 days పడుతుంది. సోరియాసిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్లో ఫాల్స్ సిగ్నల్ వల్ల మన బాడీలో ఇమ్యూన్ మెకానిజం ఫాల్స్లీ సిగ్నల్ వచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది అంటే వితిన్ 3 days ప్రొలిఫరేట్ చేస్తుంటుంది. 30 days ప్రొలిఫరేషన్లో 3 daysకి వచ్చేసరికి ఏమవుతుంది? ఎక్స్ట్రా స్కిన్ గ్రోత్ ఏం చేస్తుంది? ఒక ప్యాచ్ మాదిరిగా, ఒక హార్డ్ క్రస్ట్ మాదిరిగా
ఎక్స్టెన్సర్ సర్ఫేస్ మీద స్కాల్ప్ పైన బిహైండ్ ద ఇయర్స్ పేరుకుపోతూ ఉంటాయి. రైట్. దిస్ ఇస్ సోరియాసిస్, దట్ పేరు పెట్టారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ప్రకారంగా ఎగైన్ ఇండివిజువలైజేషన్. మళ్ళీ నీకు ఒకవేళ సోరియాసిస్ వచ్చి, నాకు ఒకవేళ సోరియాసిస్ వచ్చి, ఇంకా ఒక 10 మందికి వచ్చినా కానీ నీ టెస్ట్ వేరు, నా టెస్ట్ వేరు, నీ ఆలోచన శక్తి వేరు, నీ ఆలోచన ధోరణి వేరు, నా ఆలోచన ధోరణి వేరు. అండ్ మన కాన్స్టిట్యూషనల్ అంటారు, మన కాన్స్టిట్యూషనల్లో మెడిసిన్స్లో లైక్ హీట్ బాడీయా, కోల్డ్ బాడీయా, లైక్ వాట్ డూ యూ లైక్. ఇప్పుడు ఇంత చల్లగా ఉంది, కొంతమంది ఇక్కడ వణికిపోతుంటారు, కొంతమంది దే ఆర్ వెరీ కంఫర్టబుల్, కొంతమంది ఇంకా ఉడకపోతుంటుంది. దోస్ టైప్ ఆఫ్ ట్రేట్స్ ఆర్ ద బాడీలీ మేనరిజమ్స్ ప్లస్ దేర్ సిమ్టమ్స్ ప్లస్ దేర్ మైండ్ లెవెల్, మెంటల్ స్టేట్, ఆ స్టేట్ ఎలా ఉంది, ఇవన్నీ పరిణామాలు తీసుకొని ఇస్తేనే అది క్రానిక్ డిజార్డర్. సోరియాసిస్ ఇస్ నాట్ అన్ అక్యూట్ వన్, సడన్గా వచ్చింది కాదు, ఫర్ షూర్గా వైరల్ కాదు ఇది. వెన్ ఎవర్ దెర్ ఇస్ నో ఇన్ఫెక్షన్ ఇట్స్ నాట్ అక్యూట్. క్రానిక్గా వచ్చింది మనం ఏం చేస్తామంటే కరెక్ట్ అప్రోచ్ ఆఫ్ మెడిసిన్స్తోని డెఫినెట్గా చాలా వరకు ఇంప్రూవ్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ఎయిమ్స్ భూపాల్ డైరెక్టర్ తను చూసి హీ గేవ్ ద ప్రెస్ట్ స్టేట్మెంట్ దట్ homeopathy is working beautifully, doing wonders in psoriasis, scalp psoriasis cases. We have seen it. Scalp psoriasis. Okay. Psoriasis can be any type. Correct. There are many variants, but psoriasis vulgaris is the main type. Scalp psoriasis అనేది మనకి డాండ్రఫ్ లాగానే అనిపిస్తుంది చాలా మందికి, బట్ చూస్తే పెచ్చులుగా ఉండడము ఇవన్నీ ఉండేసరికి when they come to a dermatologist or any of the physician, they diagnose it with like as a scalp psoriasis. దానికి So most common mistakes ఏంటి when people come for a treatment to homeopathy? పేషెన్స్ ఉండకపోవడం ఫస్ట్ కామన్ మిస్టేక్. అంటే అప్పటికల్లా ఆల్ అదర్ ఆప్షన్స్ ఎగ్జాస్ట్ చేసుకొని వస్తారు. రెండోది డౌట్ఫుల్గా రావడం, ఏమో వచ్చాను వీళ్ళ ఫోర్స్ వచ్చాను, మేబీ కరెక్ట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నానేమో, సరే చూద్దాంలే ఒక 1 వీక్ చూద్దాము, ఏం రెస్పాన్స్ లేకపోతే వీ కెన్ గో విత్ అదర్ థింగ్ అట్లా. సో డౌట్ఫుల్, ల్యాక్ ఆఫ్ పేషెన్స్. అండ్ కొన్ని మేము చెప్పేటివి కొంత ఏంటంటే ఈవెన్ డైట్ స్టైల్ ఆల్సో విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద ప్రోగ్రెస్. సో డైట్ స్టైల్ కొన్ని అవి చూసుకోవాలి. ఇప్పుడు సైనస్ ప్రాబ్లం ఉంది, సివియర్ ప్రాబ్లంతో వచ్చారు, ఐస్ క్రీమ్స్ తినద్దు అన్నప్పుడు లేదు రేపటి నుంచి నేను ఐస్ క్రీమ్ తినాల్సిందే, ఒక పార్టీకి పోవాల్సిందే అంటే గాడ్ విల్ హెల్ప్. వీఆర్ నాట్ సప్రెసింగ్ ఇట్ విత్ సమ్ కోల్డ్ మెడిసిన్, వీఆర్ మేకింగ్ దర్ ఇమ్యూన్ మెకానిజం టు గెట్ స్టిమ్యులేటెడ్. అండ్ మన మెడిసిన్ యాక్షన్ కొన్ని 1 డే నుంచి 90 డేస్ వరకు కూడా ఉంటాయి. ఒక మెడిసిన్ నేను ఇచ్చిన తర్వాత దీని యాక్షన్ అనేది యాక్చువల్ పర్సీవబుల్ యాక్షన్ అనేది మనకి 2 వీక్స్ 3 వీక్స్ కూడా పట్టొచ్చు, కానీ పేషెంట్స్కి అంతా ఓపిక లేకుండా అయిపోయింది. సో వాట్ ఐ వాంట్ ఈజ్ పేషెన్స్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఉంటే మనకి ద బెస్ట్ కమిట్మెంట్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్ ఉండి దెన్ ఆ డౌట్స్ అని వదిలేసి జస్ట్ ఒక డాక్టర్ని ఫర్మ్ బిలీవ్ చేసేసి ఒక 2 months, ఐ డోంట్ సే లైక్ ఇయర్స్ టుగెదర్ అవసరం లేదు. వెన్ ద డాక్టర్ సే లైక్ ఐ కెన్ షో యూ ఇంప్రూవ్మెంట్ ఇన్ 2 weeks or 3 weeks or 6 weeks, లెట్ హీ బీ విత్ దట్ వితౌట్ ఎనీ అడిషనల్ నాలెడ్జ్. ఇక మళ్ళీ ఆయన యూట్యూబ్లోకి వెళ్ళి రీసెర్చ్ చేసి ఇవన్నీ అవసరం లేకుండా సరే ఏమో చేస్తాడట కదా చేయని చూద్దాం అని వదిలేయమని, దెన్ వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎనీ విచ్ వే సెల్ఫ్ మెడికేషన్ కి అయితే స్కోప్ లేదు హోమియోపతిలో. సెల్ఫ్ మెడికేషన్ ఎందుకంటే దేర్ ఇస్ నో ఓటీసీ ఇస్తున్నారు కొంతమంది. ఎట్లా అంటే ఇప్పుడు నేను నీకు స్లీప్లెస్ అని హెడేక్ అన్నప్పుడు నేను నక్స్వామికా చెప్పాను, నేను నువ్వేం చేస్తావు, యు ఆర్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ నౌ, దెన్ యూ విల్ సే టు యువర్ బ్రదర్ ఆర్ ఎనీవన్, అరే నక్స్వామికా వేసుకున్న మంచిగా పని చేసిందిరా వేసుకోపో అంటావు. హీ గో టు ద స్టోర్ అండ్ ఆస్క్ ఫర్ నక్స్వామికా, హీ టేక్స్ బట్ హీ మే నాట్ గెట్ రిలీఫ్ బికాజ్ ఇట్స్ నాట్ బై ద ప్రిస్క్రిప్షన్ బై అ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్. నీకు తగ్గిందని చెప్పి అదే మెడిసిన్ ఆయనకు తగ్గుతుందానికి లేదు, తగ్గొచ్చు కూడా. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఒక 50% సిమ్టమ్స్ బెటర్ అయినప్పుడు అవ్వచ్చు. అన్లైక్ హౌ టిపికల్లీ పారాసెటమాల్ వర్క్, హోమియోపతిలో అలా జనరల్లీ వర్క్ అవ్వదు, నాట్ ఎట్ ఆల్, అస్సలు ఉండదు. ఏమో కొన్ని సిమ్టమ్స్ సిమిలారిటీ ఉన్నప్పుడు ఒక 20-30% ఇంప్రూవ్మెంట్ రావచ్చు. సరే 2% నువ్వు చెప్పావు, ఆయన బెటర్ అయ్యాడు అనుకుందాం బై ఛాన్స్, ఆయన మళ్ళీ నక్స్వామికానే ఇది ఇక అది ఏమంటారు లైక్ ఫిక్స్ చేసేస్తాడు వేరే వాళ్ళకి ఎవరికైనా కానీ. వీళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే కూర్చున్నారంటే ప్రతి ఒక్కళ్ళు ఎండి ఓవర్ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్స్ అయిపోతారు. సో అందుకని ఇంకొకటి ఏంటంటే హోమియోపతిలో ఒక మెడిసిన్ డోసేజ్ ఇచ్చినప్పుడు మేము 10 ఏళ్ళు చదివితే కానీ మాకు అర్థం కాదు ఏంటంటే ఏ మెడిసిన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని రోజుల తర్వాత ఇవ్వాలి, ఎప్పుడు మళ్ళీ రిపీట్ చేయాలి, అసలు రిపీట్ చేయాలా వద్దా, రిపీట్ చేసిన తర్వాత ఒకవేళ వేరే మెడిసిన్ ఇవ్వాల్సి వస్తే దీనికి కాంప్లిమెంటరీ ఉండాలి, దీనికి ఎనిమికలుగా ఉండకూడదు. ఇప్పుడు నేను ఒక మెడిసిన్ ఇచ్చి ఇంకో మెడిసిన్ ఇవ్వాలి అంటే దీని రిలేషన్ నాకు తెలిసి ఉండాలి. అది మాకు 10 years చదివితే కానీ ఒక అవగాహన రాలేదు. 20 years ప్రాక్టీస్లో కళ్ళారా చూస్తున్నాం, ఓ ఈ మెడిసిన్ తర్వాత ఇది ఇవ్వద్దు అని నాది నేను ఒక ఫిలాసఫీ రాసుకుంటాను మన క్లినికల్ వైజ్ ఎక్స్పీరియన్స్. బట్ ఆన్ కౌంటర్ మెడిసిన్ అందుకే ఇవ్వలేమన్నమాట. ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. ఒకవేళ ఇచ్చిన తర్వాత ఎప్పుడు రిపీట్ చేయాలి, అనవసరంగా దాని డోసేజ్ అవ్వకముందే 2-3 times రిపీట్ చేశారనుకో
మళ్ళీ మొదటికి వస్తుంది. Right. సో బెటర్ గో విత్ ద అడ్వైజ్ ఆఫ్ ఎ క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ వేర్ ఎవర్ యూ ఆర్. నౌ దట్ టెలికన్సల్టేషన్స్ వచ్చాయి, యూ క్యాన్ జస్ట్ టేక్ ఎన్ అపాయింట్మెంట్, టెలికన్సల్టేషన్, యూ టెల్ యువర్ సిమ్టమ్స్ అండ్ దెన్ వీ కెన్ సెండ్ ద మెడిసిన్, ఆర్ అదర్వైజ్ ఎక్కడైనా సెండ్ మెడిసిన్ లేకపోతే డైరెక్ట్గా దే కెన్ మెసేజ్ ఎ మెడిసిన్ విత్ ప్రాపర్ డోసేజ్. Right. And as per the doctor's advice only, you take that proper dosage. Right. And tell the response within 4 days or 5 days, whatever. Correct. They can discuss the problem with the doctor. బోత్ ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు హెల్ప్ మీకు క్యూర్ అవుతుంది అంటే ఇట్స్ నాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద డాక్టర్, ఇట్స్ ఇద్దరిది. మీ కమిట్మెంట్ ప్లస్ నా ఒక ఎక్స్పీరియన్స్. తగ్గినా ఇద్దరు యూ హ్యావ్ టు టేక్ ద క్రెడిట్. తగ్గకున్నా ఇద్దరిది ప్రాబ్లం. నా మెడిసిన్ సెలెక్షన్లో రాంగ్ ఉండొచ్చు, నీ కమిట్మెంట్ ఆర్ నేను చెప్పిన లైఫ్ స్టైల్ ఏదైతే పాటించాలో అది చేయకపోవచ్చు. డాక్టర్ మీకు బాగా గుర్తుండిపోయిన అక్యూట్ కండిషన్స్, రెమిక్షన్ కేసెస్. అక్యూట్ కేసెస్ ప్రతి ఒక్కటి క్యూర్ అవుతుంది, ఎందుకంటే అది ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ లిమిటింగ్. అది ఓకే. సెల్ఫ్ లిమిటింగ్ అంటే దాని ఒక స్టేజ్ ఉంటుంది, అది ర్యాపిడ్గా వెళ్తుంది, దాని తర్వాత ఒక ప్లాట్యూ వచ్చేస్తుంది, దాని తర్వాత న్యాచురల్గా తగ్గాలి. అటన్న పోవాలి, ఇటన్న అంటే ఐదర్ ఎమర్జెన్సీ కన్నా వెళ్ళాలి, లేదంటే న్యాచురల్గా తగ్గిపోవాలి. మనం యాజ్ ఎ డాక్టర్గా ఎమర్జెన్సీకి వెళ్తుందా లేదా చూసుకోవడము, దాని తర్వాత తగ్గుతుంది అనుకోండి, దానికి కావాల్సిన లైక్ ఏమన్నా అబ్స్టెకల్స్ ఏమైనా ఉన్నాయా అవి చూసుకొని అవి తగ్గించాం, అంటే అవి లేకుండా నిర్మూలించడం. రైట్. అక్యూట్ కేసులో రెమిషన్స్ అనేది మ్యాక్సిమం 95% అక్యూట్ కేసెస్ విల్ బి రెమిషన్. అండ్ కేసెస్ వేర్ లాట్ ఆఫ్ కోమార్బిడిటీస్ ఉన్న చోట్ల అంటే ఈజ్ ఇట్ మోర్ క్రిటికల్, ఈజ్ ఇట్ మోర్ డిఫికల్ట్ విత్ హోమియోపతి, ఆర్ మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్ ఉన్నారా బాగానే సక్సెస్ఫుల్? కోమార్బిడిటీస్ అంటే ఇప్పుడు ఏ కేసు అయినా వచ్చినా వాళ్ళకి హిస్టరీ ఆఫ్ డయాబెటీసు, హైపర్ టెన్షను వీటితోనే వస్తుంటారు. సో వాటికి ఆల్రెడీ అలోపతి మెడిసిన్స్ హైపర్ కొలెస్ట్రీమియాకి వాడడము వాటితోనే వస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ వాతం కేసు తీసుకున్నామంటే, ఒక ఫీమేల్ ఆల్రెడీ థైరాయిడ్ సమస్య ఉండి ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయినా షీ కమ్స్ టు అస్ ఓన్లీ ఫర్ ద స్పెసిఫిక్ ప్రాబ్లమ్, నాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, ఫీవర్ లాగా సిమ్టమ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళది నిజంగానే కొద్ది కష్టమైన కేసు అది, ఎందుకంటే అలోపతి మెడిసిన్స్ మీద ఉంటారు అండ్ వీ కాంట్ ఇమీడియట్లీ ఆస్క్ దెమ్ టు స్టాప్ ఎవ్రీథింగ్, విచ్ యాక్చువల్ చెప్పాలంటే కొంతమంది హోమియోపతి డాక్టర్స్ చేస్తుంటారు దట్ లైక్ దే ఆర్ వెరీ మచ్ హై ఓవర్ కాన్ఫిడెంట్ విత్ ద సిస్టమ్. బట్ అగైన్ ఇట్స్ ప్రాక్టికల్. నా ఎక్స్పీరియన్స్, నేను నా క్లినిక్లో ఏది చూసానో అదే చెప్పగలుగుతాను నేను. కాబట్టి అలాంటి కేసు అయితే కొద్దిగా కష్టమే, బట్ స్టిల్ ఒక ప్లాన్డ్ అప్రోచ్ వెళ్తే డెఫినెట్గా దే విల్ ఫీల్ వెరీ మచ్ ఇంప్రూవ్డ్. ప్లాన్డ్ అప్రోచ్ అంటే అగైన్ ఇండివిజువలిస్టిక్ అప్రోచ్, అండ్ నా ప్లాన్ ఏంటి బోత్ విల్ డిస్కస్. ఈ 2-3 మంత్స్లో యూ క్యాన్ సీ దిస్ పర్సీవబుల్ చేంజెస్. నెక్స్ట్ 4-5 మంత్స్లో మోస్ట్లీ ఈ డోసేజ్ని టేపర్ డౌన్ చేద్దాము. తర్వాత వచ్చే వింటర్ సీజన్లో మీ ప్రాబ్లమ్ అగ్రవేషన్ అవుద్ది. సో ఈ వింటర్ సీజన్ వరకు ఈ మాత్రం 50% ఇంప్రూవ్మెంట్ ఉండి మీ అపిటైట్ పెరిగి అలా ఉంటే దాన్ని బట్టి వీ విల్ గో లైక్ దిస్ అనేది ఒక ప్లాన్ ఇచ్చేసి వాళ్ళకు ఒక 6 మంత్స్ వరకు ట్రీట్మెంట్ రెజిమెంట్లో ఉంచితే 60-70% పేషెంట్స్ విల్ బి డెఫినెట్లీ ఇంప్రూవ్. ఓకే. అవి కొంచెం ఛాలెంజింగ్ కేసెస్. దట్ ఈస్ వైర్ హోమియోపతి ఈజ్ ద ఫస్ట్ చాయిస్ క్రానిక్ కేసెస్కి. See, they say the power of nothing is something అంటారు, which also denotes placebo effect. Correct. So ఈ criticism చాలా ఉంది. So a lot of people say the homeopathy is more of placebo effect. Naysayers చాలా అంటారు. What is your take on it? ప్లాసిబో ఎఫెక్ట్ అయితే బేసికల్గా ఈ అలోపతి ఆర్ అదర్ సైంటిస్ట్లు ఏమంటారంటే దీంట్లో మెటీరియల్ డోస్ లేదు, అంటే వీ కాంట్ మెజర్ ద డోసేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో మెడిసిన్. సెకండ్ ఈజ్ బికాస్ ద హోమియోపతి డాక్టర్స్ టేక్ ద లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ టైమ్ ఫర్ అ కన్సల్టేషన్ అండ్ ఎంపథెటిక్ సిచ్యువేషన్ తెచ్చేస్తారు కాబట్టి దే ఫీల్ లైక్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ ద డాక్టర్. ఒక ర్యాపో ఏర్పడుతుంది. దాని తర్వాత వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ సమస్యలు, వెంటిలేషన్ అవన్నీ జరిగి తర్వాత దే స్టార్ట్ బిలీవింగ్. ఆ ఫర్మ్ బిలీఫ్తోనే వాళ్ళకి తగ్గుతుంది తప్ప ఈ మెటీరియల్ డోసేజ్ కానీ ఇది లేదు అని అంటారు. వెన్ ఇట్ కమ్స్ టు కిడ్స్, మేము ఇచ్చే మెడిసిన్తో కిడ్స్ కూడా దోస్ హూ డోంట్ టాక్ ఈవెన్ వెన్ లైక్ 6 months 3 months పిల్లలు కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. హై ఫీవర్ ఉన్నది, మెడిసిన్ ఇచ్చినప్పుడు తగ్గిపోతుంటుంది. మరి వాళ్ళకి సైకలాజికల్గా వాళ్ళకి నాతో దగ్గర ర్యాపో, అరే ఈ సార్ నాకు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఆగ్రో హోమియోపతి అని ఉంది ఇప్పుడు. అగ్రికల్చర్లో హోమియోపతి వాడుతున్నారు మెడిసిన్స్. అంటే ఏంటి? లీఫ్ మొజాయిక్ డిసీజ్ వచ్చింది, ఒక పంట మంచి కల్టివేట్ కావాలి, దే ఆర్ టేకింగ్ హోమియోపతిక్ మెడిసిన్, దే ఆర్ డైల్యూటింగ్ ఇన్ దాట్ అండ్ దెన్ స్ప్రేయింగ్ అండ్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఆగ్రో హోమియోపతి ఇస్ అ బూమ్ నౌ. నిజమేనా? Yes, 100%.
గో అండ్ గో త్రూ ద లిటరేచర్ వీ గివ్ క్రాస్ మెడిసిన్. చెక్ చేయాలి ఇది. ఓకే, అగ్రో హోమియోపతి ఇస్ అ బూమింగ్ బిజినెస్ నౌ. అంటే వ్యాలిడేటెడ్ వ్యాలిడేటెడ్ అంటే ఇప్పుడు అగైన్ అలోపతి పర్స్పెక్టివ్లో నీకు మెటీరియల్ డోసే లేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు హోమియోపతి మేము ఎట్లా క్లినిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్నామో, కొంతమంది దే హ్యావ్ డన్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్ వైస్ అండ్ దే హ్యావ్ టేకెన్ అవర్ మెడికేషన్. లైక్ రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన, ఒక గ్రాఫైటిస్ అనే మెడిసిన్ తీసి లీఫ్ మొజాయిక్ డిసీజ్ అనే ఒక ప్రాబ్లమ్ని వాళ్ళు స్ప్రే చేసేసి వాళ్ళు తగ్గించేస్తున్నారు. ఎవిడెన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ప్లాంట్స్కి అయితే ర్యాపో ఉండదు, మాట్లాడే ఎంపతి అవన్నీ కూడా ఉండవు. ఏంటే మెడిసిన్ మెటీరియల్ డోసేజ్ ఎట్లా వర్క్ అవుతుంది మీ మెజర్మెంట్స్కి రావట్లేదు. అది మీ మెజర్మెంట్కి ఇట్స్ నాట్ ఏబుల్ టు యు ఆర్ నాట్ ఏబుల్ టు పర్సీవ్. కానీ మనకి మెడిసిన్ వర్క్ చేస్తుంది అనేది రిజల్ట్స్తో చూపిస్తున్నాం అంతే. జస్ట్ ఈ మెడిసిన్ ఇచ్చినాము, ఇది ఏంది క్లినికల్ డేటా తీసుకున్నా అట్లా 2.5 లక్షల మంది హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇండియాలో. 2.5 lakhs మెంబర్స్ అందరు పేషెంట్స్ ఆర్ హ్యాపీ. అండ్ 10 to 15% ఆఫ్ ద పబ్లిక్ ఇన్ ఇండియా దే యూజ్ హోమియోపతి. గ్రోయింగ్ హోమియోపతిక్ సైడ్ షిఫ్ట్ అయిపోతున్నారు. Probably this is also because reach of allopathy into అంటే రూరల్ ప్లేసెస్ ఆర్ ఫార్ రీచింగ్ ఏరియాస్లో allopathy ఇంకా లేదు, యాక్సెస్ లేదు. ప్రాబబ్లీ అక్కడ కూడా హోమియోపతి అక్కడ ఇంకా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు హై అలోపతి డాక్టర్స్ అంటే మేబీ కాస్ట్ వైజ్గా దే ఎకనామికల్గా చూస్తే దే డెఫినెట్లీ స్విచ్ టు హోమియోపతి. రెండోది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్. ఒకటి వెన్ యూ లిటరల్ డోజన్ హ్యావ్ మెటీరియల్ డోసేజ్, కెమికల్గా మీకు ఆ క్రూడ్ డ్రగ్ ఫామ్ లేదన్నప్పుడు ఆటోమేటిక్గా టాక్సికాలజికల్ ఎఫెక్ట్ ఉండదు. టాక్సికాలజికల్ ఎఫెక్ట్ అయినా మనం సైడ్ ఎఫెక్ట్ అంటాం. ఆ సైడ్ ఎఫెక్ట్ లేనప్పుడు పేషెంట్స్, పిల్లలు వీళ్ళందరూ దే టెన్ టు హోమియోపతి. అండ్ వాళ్ళ తాతగారు ఆల్రెడీ ఇచ్చినారు, దాని తర్వాత వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా హోమియోపతిలో పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పిల్లలకి ఫస్ట్ చాయిస్ హోమియోపతి ఉంటుంది. ఆ కండిషన్తోనే ఉంటుంటారు. అప్పుడు అలోపతి యాంటీబయాటిక్స్ కానీ ఏ స్టీరాయిడ్ కానీ లేకుండా పెరిగితే స్టీరాయిడ్ ఇస్ సంథింగ్, ఇది ఒక క్రిటిసిజం ఉంది. ఇది స్టీరాయిడల్, ఏదర్ వన్ ఈజ్ ప్లసిబో ఎఫెక్ట్ అంటారు, కొన్ని చోట్ల స్టీరాయిడల్ అంటారు. సో మెడిసినే పని చేయదు అన్నప్పుడు ఇంకా అట్లా స్టీరాయిడ్ ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఆర్ సమ్ హోమియోపతిక్ డాక్టర్స్, దే క్లెయిమ్ లైక్ దే ఆర్ హోమియోపతిక్ డాక్టర్స్, బట్ దేర్ వేర్ ఇన్స్టెన్స్ వేర్ దే హ్యావ్ యూజ్డ్ అ స్టీరాయిడ్ కొంతవరకు తీసుకొని టు గెట్ ద పేషెంట్ కాన్ఫిడెన్స్. ఆ మెడిసిన్ ఇచ్చేస్తూ ఇది ఇచ్చిన మాట కొన్ని చోట్ల ఉన్నాయి. బట్ ఇట్స్ నాట్ ఎ హానెస్ట్ ప్రాక్టీస్. హోమియోపతిక్ ప్రాక్టీస్ షుడ్ బి వెరీ జెన్యూన్. ఈ ప్రాక్టీసు ఇప్పుడు 100 మంది ప్రాక్టీస్ చేస్తే ఒక్కళ్ళు అలా చేసిందని చెప్పి 99 మంది డాక్టర్స్ అనలేము, సిస్టమ్ అనలేము. ఎక్కడ కూడా హోమియోపతిక్ సిస్టంలో ఫ్లాస్ ఉండవు. ప్రాక్టీస్ చేసే హోమియోపతిక్ డాక్టర్లో ఫ్లాస్, యువర్ ప్రాక్టీషనర్. ఇప్పుడు నేను ఒక కేసు వచ్చింది, నేను ట్రీట్ చేయలేకపోయాను అనుకుందాం, డజంట్ మీన్ దాట్ దేర్ ఈజ్ నో క్యూర్ ఇన్ హోమియోపతి అని చెప్పలేను నేను. నా మెజర్మెంట్కి, నా ఎక్స్పీరియన్స్కి, నాకున్న అనుభవం, నా నాలెడ్జ్కి ఐ కాంట్ ట్రీట్ దిస్. బట్ దేర్ ఆర్ ఎమినెంట్ హోమియోపతిక్ డాక్టర్స్ వరల్డ్ వైడ్. వాళ్ళకి ఇలాంటి కేసులు ఎన్నో వందలు చూసుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్ తగ్గుతుంది. అందుకే నేను నా పేషెంట్స్ క్లినిక్కి వచ్చిన తర్వాత కూడా చెప్పేది ఒకటే, 90 days to 120 days. Give me 3 to 4 months of time. If you in 4 months, if at all you are not getting any relief, which you feel, I better suggest to change the doctor. Do not change the system. Still, homeopathy can give a very good relief in your case. Right. Better you go to a much more experienced homeopathic doctor అని చెప్పి నేను పర్సనల్గా నా ప్రొఫెసర్స్కి వీళ్ళకి రెఫర్ చేసిన కేసులు ఎన్నో ఉన్నాయి. సో అగైన్ సిస్టంలో ఫ్లా లేదు, ఓన్లీ ప్రాక్టీషనర్లో. అలాగే అదే కోవకు చెందిన వాళ్ళే కొంతమంది స్టీరాయిడ్ టు గెట్ ద ఈజీ బెనిఫిట్, తొందరగా వాళ్ళని లైక్ కాన్ఫిడెన్స్ పెంచుదాం ఒక పేషెంట్లో అని చెప్పేసి ఇవ్వడాలు అవి ఇవి జరగవచ్చు. కమింగ్ టు యువర్ ఏంటది ప్లాసిబో ఎఫెక్ట్ ఆర్ అదర్వైజ్. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ అనేది పని దాంట్లో లేనప్పుడు ఓన్లీ మంచి మాటలతోని ముచ్చట్లతోని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ తగ్గిస్తున్నాడు అంటారు. ఆ కేసెస్లో ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టు ఇన్ఫెంట్స్లో ఎక్కడ ఉంటుంది? నేను ముచ్చట పెడితే పిల్లలకు తగ్గుద్దా? కాదు కదా, ఎవరు ముచ్చట పెట్టినా ఏం చేసినా కానీ. సో పిల్లలు తగ్గుతుంది, మెనీ ఆఫ్ ద పిల్లలు ఇది తగ్గించుకుంటున్నారు. ఎట్లా తగ్గుతుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళ లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మా లెవెల్ వరకు వీ హ్యావ్ ఏ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ హౌ హోమియోపతి వర్క్స్. బట్ టు ద క్రిటిక్స్ ఆర్ ద సైంటిస్ట్ ఆర్ ద పీపుల్, ద సో కాల్డ్, వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొత్త పద్ధతులు ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక స్పెక్ట్రోస్కోపీ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, థర్మోడైనమిక్స్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. తర్వాత వాటర్ మెమరీ ఆల్సో సపోర్టింగ్ అవర్ దిస్ థింగ్. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ అప్కమింగ్ ఇట్లా.
వాట్ ఆర్ సమ్ బిగ్గెస్ట్ మిత్స్ యూ కమ్ అక్రాస్ ఇన్ హోమియోపతి? మిత్స్ హోమియోపతి ప్లాసిబో ఇదే ఫస్ట్ మిత్. ప్లాసిబో అయ్యి ఉంటే నేను 18 years నుంచి నా క్లినిక్లో సొంతంగా కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కళ్ళతో చూసింది నమ్ముతాం, ఎవరమైనా అంతే కదా. ఇప్పుడు వెన్ ఐ ట్రీట్ మై కిడ్స్, నౌ మై కిడ్ ఈజ్ 18-year-old and 12-year-old, they both haven't tasted an antibiotic till now. Amazing. Not even a single antibiotic or నెవర్ టిల్ నౌ. yeah. Hardly 1 or 2 times అది పారాసిటమాల్ చిన్నప్పుడు మా బాబుకి ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి వెన్ ఫీవర్ వెంట్ లైక్ 1 or 3.5 అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు అవాయిడ్ దిస్ ఫెబ్రల్ సీజర్ కాబట్టి ఐ మైట్ హ్యావ్. అండ్ ఫర్ మీ ఆల్సో కోవిడ్ టైంలో ఐ పర్సనల్లీ హ్యావ్ డైరెక్ట్లీ వెంట్ టు ద పేషెంట్. నా దగ్గర డయాగ్నోస్ చేసుకొని తర్వాత టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిన కేసులు ఉన్నాయి. నేను వాళ్ళని లంగ్స్ చెక్ చేయడం, వాళ్ళ లంగ్స్ చెక్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. కోవిడ్ అంతా కూడా వెళ్ళింది. అందరికి ఒకే డౌట్, మరి నువ్వు కోవిడ్ పేషెంట్స్ డైరెక్ట్ పోయినావు, డైరెక్ట్ చూసినావు, కొంతమందిని ఎక్స్పోజ్ అయినావు, ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చినావు, నీకెందుకు రాలేదు అని నేను క్వశ్చన్ చేసుకుని నేనేమైనా సూపర్ మ్యాన్ అని వెళ్ళి ఒక 6 months తర్వాత నేను కోవిడ్ యాంటీబాడీస్ చెక్ చేశాను. టూ మచ్ ఉన్నాయి కోవిడ్ యాంటీబాడీస్ నాకు. అంటే కోవిడ్ ఎప్పుడో వచ్చింది బట్ తెలియని కూడా తెలియలే. ఎందుకు అంటే మై ఇమ్యూన్ సిస్టమ్ వాజ్ సో స్ట్రాంగ్ టు డిఫెండ్ ఇట్. ఐ నెవర్ హ్యాడ్ దిస్ సిమ్టమ్స్ ఆఫ్ ఫీవర్, దగ్గు లేదు. వైరస్ వచ్చింది, రెప్లికేట్ అయింది, చూసుకుంది, 5 days వెళ్ళిపోయింది, యాంటీబాడీస్ ఫామ్ అయిపోయింది నా బాడీలో. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ భయం ఏమైందంటే ఈ 3-4 days ఫీవర్, హై ఫీవర్ అనగా నీ కోవిడ్ చేసి కోవిడ్ పాజిటివ్ వచ్చింది కరెక్టే. కోవిడ్ పాజిటివ్ ప్రతి ఒక్కరు కాదు కదా, 98% పీపుల్ ఆర్ లైక్ సేఫ్. ఓన్లీ 1 or 2% దట్టు మిస్మేనేజ్డ్ చేసుకొని పోయి అక్కడ ఇది దొరకక బెడ్ దొరకలేదనగానే ఇక్కడ టెన్షన్ స్టార్ట్. ఐ సీన్ మై నేబర్ ఇన్ అపార్ట్మెంట్, హేల్ అండ్ హెల్దీ ఫెలో, 33 years. వెళ్ళేటప్పుడు ఎంత కంగారు వెళ్ళాడంటే ఐ జస్ట్ వాంట్ హిమ్, డోంట్ వరీ, ఎస్పీఓడి తగ్గుతుంది పర్లేదు, నువ్వు ఏం వరీ కాకు, ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్ అంటే ఆ భయానికి. సో ఇట్లాంటివి మెనీ టైమ్స్ హోమియోపతి హ్యాస్ ప్రూవ్డ్ టైం లైన్లో చాలా వరకు ప్రూవ్ చేస్తూ వచ్చినా కానీ స్టిల్ ఒకటే సింపుల్ లాజిక్ మోహిత్, 257-270 years నుంచి, ఆల్మోస్ట్ 250 to 260 years నుంచి హోమియోపతి ఈస్ ప్రివేలింగ్. వెన్ ద అడ్వెంట్ ఆఫ్ సైంటిఫిసిటీ వాజ్ నాట్ దర్ దట్ టైం, అప్పుడే హోమియోపతి కంప్లీట్గా విత్స్టాండ్ అయితే వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ లేనికు 15% ఆఫ్ ద పబ్లిక్ ఆర్ పాపులేషన్ ఈస్ యూజింగ్ హోమియోపతి. అండ్ దెన్ సో మచ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, సో మచ్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో కూడా మనకి ఆల్మోస్ట్ $700 million అంట. 700 million మార్కెట్ హోమియోపతి. అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది మనకి ఇది పని చేయదు, ఇది ప్లాసిబో ఎఫెక్ట్ అంటే డెఫినెట్గా ఇంతవరకు తీసుకురాదు కదా, ఎప్పుడు బ్యాన్ చేసేస్తుంది కదా. మేము క్లినిషియన్గా కూర్చొని చూస్తున్నాము, మెడిసిన్ రాసాము, తగ్గింది వీడికి, ఐఎమ్ హ్యాపీ, మళ్ళీ తగ్గింది హ్యాపీ, ఎట్లా తగ్గింది, తగ్గకపోతే ఎందుకు తగ్గలేదు, సీనియర్స్తోని వీళ్ళతో చూసుకొని మళ్ళీ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి తగ్గించి ఆ సిమ్టమ్స్ తగ్గించేసాం. అట్లా మేము చేసుకుంటూ పోయి 18-20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, నెక్స్ట్ స్టూడెంట్స్కి ఇది అన్ని అప్లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త ఉన్న మోడర్న్ టెక్నాలజీతోని కూడా మీరు అనుసంధానమై లైక్ యూ హ్యావ్ టు గో ఇన్ ప్యారల్ విత్ దెమ్. సో ఆ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో పెద్ద మిత్ ఏంటంటే ప్లాసిబో, ఇట్స్ అ ప్లాసిబో కాకుండా ఓన్లీ మాటలతోనే ముచ్చట్లతోనే వీళ్ళు తగ్గిస్తారు అనేదే పెద్ద ఇదనమాట. అదే పెద్ద క్రిటిక్ మాకు. బట్ ఇంకోటి మీరు అన్నట్టు ఇందాక చెప్తా ఉన్నారు కదా, లాట్ ఆఫ్ హోమియోపతి డాక్టర్స్ వాళ్ళకి ఎక్స్పోజర్ దొరకదు, అంటే ఆపర్చునిటీ దొరకదు ఎక్స్పోజర్ అదర్ ఫెసెట్స్ ఆఫ్ మెడికల్ ప్రాక్టీసెస్కి. మీకు ఎట్లా ఆపర్చునిటీ దొరికింది? మీరు బేసికల్గా హోమియోపతి మనం స్టార్ట్ చేసినప్పుడు 1998-99లో జేఎస్పీఎస్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉండేది, దానికి అటాచ్డ్ హాస్పిటల్ ఉండాలి మాకు. బట్ దట్ హాస్పిటల్లో కూడా వచ్చే కేసెస్ అన్నీ కూడా క్రానిక్ కేసెస్, అలోపతి అంతా చదివి తినేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు, హాస్పిటల్ అడ్మిట్ అయ్యేవాళ్ళు. బట్ టిపికల్ కేసెస్ లైక్ మాకు టెక్స్ట్ బుక్ కేసెస్ అంటారు చూడండి, అవి దొరకకపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము వెళ్ళి న్యూమోనియా కేసు చూడాలి అంటే మటుకు మా దాంట్లో న్యూమోనియా కేసు అడ్మిట్ అవ్వడం అనేది అప్పట్లో 25 years బ్యాక్ చెప్తున్నాం, కష్టం. 27 years ago వాట్ వీఆర్ పోస్టెడ్ ఇన్ అదర్ అలోపతిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్. లైక్ మేము హౌస్ సర్జన్ ఇందాక చెప్పాను కదా, 4.5 years ఆఫ్ కోర్స్ తర్వాత 1 year ఆఫ్ హౌస్ సర్జన్షిప్. 1 year హౌస్ సర్జన్షిప్ ఏం చేయాలి మేము, ప్రతి ఒక్క హాస్పిటల్లో 1 month పోస్టింగ్ ఉండాలి మాకు. లైక్ గాంధీలో వి వెంట్ అండ్ ఉస్మానియా వి వెంట్, ఈఎన్టీ చెస్ట్ మన ఈఎస్ఐ హాస్పిటల్, ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాడే యూ హ్యావ్ దిస్ న్యూమోనియా కేసెస్. ఎక్స్పోజర్ ఎట్లా వస్తుంది మనకి? ఇప్పుడు ఒక హోమియోపతి డాక్టర్గా నేను ఆ కేసెస్ చూస్తేనే కదా చదువుతున్నాను, బుక్స్ వాళ్ళ బుక్సే చదువుతున్నాం, మనం డేవిడ్సన్ మెడిసిన్ చదువుతున్నాం, హ్యారిసన్ మెడిసిన్ చదువుతున్నాం, ఇవన్నీ చదువుతున్నాం. వీ హ్యావ్ ఎ థియరటికల్ పిక్చర్ బట్ వీ హ్యావ్ టు గో టు ద పేషెంట్ అండ్ దెన్ వీ హ్యావ్ టు లెర్న్, రైట్? కేసెస్ తక్కువ. మనం ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా పోస్టింగ్ వేస్తే అక్కడ పోస్టింగ్స్లో
ఒక కైండ్ ఆఫ్ డిమార్కేషన్. ఎక్కడి నుంచి వచ్చింది హోమియోపతి అయితే మీరు పక్కకు జరగండి, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ వచ్చేటివి మాకు. అంటే హోమియోపతి మీరు పక్కకు జరగండి, మీరా ఇన్ పార్ విత్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్తోని మేము కూడా ప్యారల్గా ఎదుగుతున్న టైంలో మా క్లినికల్ ఎక్స్పోజర్ అంతా లేదు కాబట్టి వాళ్ళంతా వ్యాస్ట్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ క్లినికల్ తక్కువే. బట్ మాకు అక్కడ మేము లిటరల్గా వెయిట్ చేసేటోళ్ళు, ఎక్కడైనా అవకాశం ఇస్తే ఒక న్యూమోనియా ఎలా ఉంటుందో ఒక స్టెత్ పెట్టి చూద్దాము అనే టైపు ఇలా ఉండేది అనమాట. దోస్ వేర్ అవర్ స్ట్రగుల్స్. సో ఎక్స్పోజరు ఇప్పటికి కూడా ప్రతి హాస్పిటల్లో అటాచ్డే ఉంది. ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అటాచ్డ్ ఉంటాయి హాస్పిటల్. అటాచ్డ్ ఎంత దూరం ఉంటే 30-40 కిలోమీటర్స్ ఉంటాయి. ఇప్పుడు గాంధీకి వెళ్ళారనుకోండి, గాంధీ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పిల్లలకి మొత్తం ఆ ఏరియా అంతా కూడా కాంపౌండ్లోనే యూ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్, యూ క్యాన్ గో ఎనీవేర్. ఉస్మానియా కూడా అంతే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హోమియోపతి కేసెస్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ కాబట్టి వాళ్ళకు అనుగుణంగా క్లినికల్గా సైంటిఫికల్గా నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిసీజ్ వైజ్ తక్కువే ఉంటుంది. డజన్ మీన్ దట్ మెడిసిన్ పనిచేయదు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఆ హోమియోపతిలకి వీళ్ళకి తెలియదు, ఇది ఆ మెడికల్ లాంగ్వేజ్ తెలియనంత మాత్రాన ప్రాక్టీషనర్ కాదు, ఫిలాసఫీ తెలియదు. మా ఫిలాసఫీలు మాకున్నాయి, దాని ప్రకారంగానే మనం ట్రీట్ చేస్తుంటాం. అండ్ ఎన్నో లక్షల కేసులు ట్రీట్ చేసాము ఇప్పటివరకు. పేషెంట్స్ ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. కొంచెం ఎక్స్పోజర్ లేనప్పుడు గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ టర్న్. లైక్ ప్రతి హాస్పిటల్లో మంచి బెడెడ్ హాస్పిటల్ పెట్టేసి వీళ్ళని కూడా వాళ్ళకి ఈక్వల్గా ఎక్స్పోజర్ చేసేటట్టు కేసెస్ ఇక్కడ కాకుండా పోస్టింగ్ పెట్టినా కానీ పోస్టింగ్లో కూడా ఈక్వల్లీ ఇది చేస్తే హోమియోపతి విల్ బీ somewhere at a different area. So very few doctors get the opportunity. Yes. Patients, all sorts of patients ni attend. Who are ardent, like who are meticulous, ఖచ్చితంగా నాకు ఎక్స్పోజర్ కావాలని చెప్పేసి వెళ్ళేవాళ్ళే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు తీసుకుంటే నేను 3rd ఇయర్లోనే ఐ యూస్ టు వర్క్ ఇన్ అలోపతిక్ హాస్పిటల్ యాజ్ ఎ డ్యూటీ మెడికల్ ఆఫీసర్. 3rd ఇయర్ ఈవినింగ్ అయిపోగానే ఫైనల్ ఇయర్లో, బికాజ్ ఐ వాంట్ టు లెర్న్ ద కేసెస్. ఎక్కడ ఇప్పుడు ఒక హార్ట్ అటాక్ కేసు ఎట్లా వస్తుందో ఒక హోమియోపతికి ఎట్లా వస్తుంది మనకి. అట్లా అని చెప్పి నేను హార్ట్ అటాక్ ట్రీట్ చేస్తా అంటలేను. అట్లీస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్, రైట్? ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్తో వచ్చే కడుపు నొప్పి అని ఆడ గ్యాస్ట్రిక్ పెయినా లేకపోతే లిటరల్గా సమ్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎట్లా తెలియాలి నాకు? ఓన్లీ విత్ ఎక్స్పోజర్, రైట్? సో ప్రొఫెసర్స్ చెప్పడం కానీ ఎక్స్పోజర్ కానీ ఉంటే కదా. ఇప్పుడున్న పిల్లలకి అదంతా కూడా కైండ్ ఆఫ్ డిజైర్ లేదు. లైక్ ఇవన్నీ నేర్చుకోవాలా, ఇది చేయాలా, ఇట్లా చేయాలని. యాంపుల్ నాలెడ్జ్, అలోపతి నాలెడ్జ్ ఉన్న వాళ్ళ, క్లినికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, ఐ డోంట్ సే అలోపతి నాలెడ్జ్, మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, క్లినికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది వెన్ దే ప్రాక్టీస్ హోమియోపతి. బికాస్ క్లినికల్గా వాళ్ళు వెరీ సౌండ్. And then homeopathically, if they really are, having that knowledge, just applying this homeopathic knowledge to the medical knowledge, that's it. They will be much more, renowned practitioners in future. మీరు పాస్ అవుట్ అయిన తర్వాత వాట్ ఈస్ దట్ హోమియోపతి ఏంటి గ్రాడ్యుయేషన్ చెప్పింది? బిహెచ్ఎంఎస్ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేశారు, ఎండి. ఎక్కడ? అదే సేమ్ గవర్నమెంట్ కాలేజ్లోనే. మాది గవర్నమెంట్ కాలేజ్ అంటే చాలా కష్టంగా ఉంటుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ దిస్ ఎండిఏ చూద్దాం. ఎండీలో 550 odd people, students రాస్తారు ఆఫ్టర్ బిహెచ్ఎంఎస్. దెన్ వీ హ్యాడ్ ఓన్లీ 5 seats. అంటే స్టేట్కి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్తే రావాలి, లేకపోతే ఇంకా ఎందుకంటే దెన్ ఇట్ వాజ్ లైక్ ఉమ్మడి ఇది కదా, స్టేట్ కదా, ఆంధ్రప్రదేశ్, రైట్? సో ఎస్వి యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఓయూ నుంచి 5 seats. 5 seatsలో ఉంటేనే యూఆర్ అప్పుడు పీజీ సీట్స్ చాలా తక్కువ, మాకు 18 ఉండేవి. దాంట్లో 3 సర్వీస్ ఉండేవి, 5 మాకు ఉండేవి, 6 వాళ్ళకు ఉండేవి. సో ఈ 5 members చదవాలి అంటే ఆ ఎండి ఎంట్రన్స్ కూడా, ఇది ఒక విషయం తెలియాలి అందరికీ, ఎండి ఎంట్రన్స్ కూడా అలోపతి డాక్టర్స్ బేసికల్గా దే ఫీల్ దట్ అరే మీకు ఈ సబ్జెక్ట్ ఉంటుందా, ఆ సబ్జెక్ట్ ఉంటుందా అని కాదు. ఎండి ఎంట్రన్స్ మేము వాళ్ళ పేపరే రాస్తాం, ఇది ఎవరికి తెలియదు. ఎండి ఎంట్రన్స్ ఎంబీబీఎస్ చేసిన ఎండికి వెళ్ళే వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఏదైతే సెట్ చేస్తారో అదే బుక్స్లో నుంచి అదే కమిటీ వాళ్ళు మాకు కూడా 100 questions, 200 questionస్కి ఎండి క్వశ్చన్ పేపర్ ఉందంటే ఎంసీక్యూస్, 100 questions విల్ బీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఫ్రేమ్డ్ క్వశ్చన్స్. మా ఇంకో 100 మా సబ్జెక్ట్స్ లైక్ మెటీరియల్ మెడికా, రెపర్టరీ అండ్ ఆర్గనన్. సో ఈ 100 questions వాళ్ళతో పాటు సమౌజీగా వీ స్టడీ, వీ క్రాక్ దట్ ఎగ్జామ్ అండ్ వీ షుడ్ క్రాక్ ఇన్ సింగిల్ నెంబర్. నాట్ దట్ వాళ్ళలాగా సీట్లు లేవు, 250, 300 సీట్స్ కావు మాకు, ఓన్లీ 5 seatsలో క్రాక్ చేసి అందులో నుంచి చేస్తే ఎండి వచ్చి ఎండీలో మళ్ళీ సూపర్ థీసిస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ ఇన్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ డిజార్డర్స్ ఆఫ్ చిల్డ్రన్. అంటే స్కిన్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి డెర్మటాలజీలో నేను అది దట్టు పీడియాట్రిక్స్కి అటాచ్ అవుతూ
స్కిన్ డిజార్డర్స్ ఇన్ చిల్డ్రన్ మీద థీసిస్ చేశాను. అంటే 3 years లిటరల్గా ఐ స్టడీడ్ ఇన్ అండ్ అవుట్ ఆల్ ద రీసెర్చ్ ఐవ్ డన్. అండ్ ఐవ్ ఆల్రెడీ కంపైల్డ్ ఎ బుక్, థీసిస్ బుక్, వేర్ ఇన్ దట్ విల్ బి రెఫర్డ్ టు బై ద అదర్ హోమియోపతిక్ డాక్టర్స్. ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా కేసు ఏదైనా వచ్చినా కానీ ఈయన ఎలా సాల్వ్ చేశాడు, ఏ కేసు ఏ మెడిసిన్ ఇచ్చాడు, మన 6,000 మెడిసిన్లో ఏ మెడిసిన్ ఇచ్చాడు అనేది వాళ్ళకి తెలియాలంటే దే విల్ గో త్రూ దట్ రెఫర్ బుక్. అట్లా అంత కష్టాలు ఉంటాయి. ఎండి తర్వాత వచ్చిన తర్వాత క్లినిక్లో కూర్చుంటే అరే మీకు స్టెథోస్కోప్ కావాలా, స్టెథోస్కోప్ ఎందుకు అంటారు. అంటే దీస్ ఆర్ ద థింగ్స్. ఫస్ట్ నేను ఇనిషియల్ ప్రాక్టీస్లో అయితే అదే నవ్వొచ్చేది. అంటే ప్యారలల్గా ఉండేవాళ్ళు కదా కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్స్. సో మీకు స్టెథోస్కోప్కి స్కోప్ లేదు కదా, మీరు యూ డోంట్ యూజ్ స్టెథోస్కోప్. వీ హ్యావ్ టు. ఎందుకంటే నీకు కేసు తెలియాలండి. ఇప్పుడు నీకు నేను ఆస్తమానా, అది బ్రాంకైటిసా, లేకపోతే న్యూమోనియానా, ఒక రాంకే వస్తుందా, వీజ్ వస్తుందా, దానికి రైల్స్ ఉన్నాయా, లేకపోతే కార్డియక్ సంబంధించిన ఏమైనా క్రిపిటేషన్స్ ఉన్నాయా అనేది ఎట్లా తెలిసింది నాకు? ఓన్లీ విత్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు థర్మోమీటర్ ఎందుకు మీకు అంటే ఫీవర్ చెక్ చేయాలి కదా. నేను కూడా 104 ఫీవర్ ఉందా, 103 ఉందా అనేది తెలియాలి కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒక టార్చర్ పెట్టి సోర్ థ్రోట్, ఫారింజైటిస్ కండిషన్, డిసీజ్ వైజ్ వీ వాంట్ టు డయాగ్నోస్ ద కేస్, టు నో ద ప్రోగ్నోసిస్. వై వీ వాంట్ ఆల్ దిస్ ఈజ్ బికాస్ వీ ఈక్వల్లీ స్టడీడ్ ఎవ్రీథింగ్ లైక్ మెడిసిన్ కదా. పెథాలజీ, ఫిజియాలజీ అన్నీ కూడా వాళ్ళు చేసిన బుక్స్ చదివిన తర్వాత వచ్చిన తర్వాత క్లినిక్లో కూర్చున్నప్పుడు ఒక కేసు వచ్చినప్పుడు వాడికి ఫారింజైటిసా లేకపోతే ఇంకేదన్నా అంటే నేను ఒక టార్చ్ పెట్టి వాడి టాన్సిల్స్, వాడి ఫారింగ్స్ ఇవన్నీ చూసి ఎన్లార్జ్మెంట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత ఒక స్టెత్ పెట్టి లంగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, సౌండ్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయా, లేకపోతే ఏదైనా బ్రాంకైటిస్ కండిషన్ కానీ లేకపోతే ఆస్తమాటిక్ వీజ్ ఏమైనా కనబడుతుందా చూసి కేసు డయాగ్నోస్ చేశాను. ఇది ఒక పార్ట్. నౌ ఐఎమ్ అప్లైయింగ్ మై హోమియోపతిక్ ఫిలాసఫీ టు దిస్. ఈ కేసు ఈ స్టేజ్లో ఉంది, దీనికి ఏమేమి మెడిసిన్స్ రావచ్చు, వీడి ఇండివిజువాలిటీ ఏంటి, వీడి ఇండివిజువలైజేషన్ ఏంటి, ఇవన్నీ చేసి దీని సెట్ ఆఫ్ మెడిసిన్స్ చూసుకొని ఇది మ్యాచ్ చేసుకొని మెడిసిన్స్ ఇచ్చి ఒక ఆర్ట్ లాగా వెళ్తేనే అది క్యూరబుల్ అవుతుంది. మీకు ఇది పాటే అవసరం లేదు కదా. అంటే ఇప్పుడు సీరియస్ కేసు ఉంది, ఎట్లా డయాగ్నోస్ చేస్తాం మనం? వెన్ వీ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ విత్ కార్డియాక్ అండ్ వీ కేమ్ టు ద డయాగ్నోసిస్, వీ డెఫినెట్లీ హ్యావ్ టు రెఫర్ ఫర్ ద హయ్యర్ సెంటర్ ఆర్ హయ్యర్ టెస్ట్లు కదా. వేరే అదర్ టెస్ట్లు కూడా చేయించాలి కదా. బికాస్ ఐ హ్యావ్ దట్ సస్పెక్షన్ లైక్ ఉండొచ్చు ఇదేమో అని. అలా కాకుండా మాకు ఏం అవసరం లేదు, మెడిసినే రాస్తామంటే ఈజ్ నాట్ మెడికల్ డాక్టర్ కాదు కదా. తర్వాత మీరు ఎక్కడ లండన్లో ఏదో కోర్స్ చేశారు? యా, ఇట్ వాజ్ అ పీజీ డిప్లొమా యాక్చువల్లీ 2009. దిస్ ఇస్ ఆఫ్టర్ యువర్ బిహెచ్ఎంఎస్. ఓకే, బిహెచ్ఎంఎస్ తర్వాత పీజీ డిప్లొమా చేశారు. పీజీ డిప్లొమా చేసిన తర్వాత ఎండి చేశాను. ఓ అగైన్ ఇన్ ద సేమ్ కాలేజ్ మళ్ళీ తర్వాత 2005లో ఐ ఎగ్జిట్ ఫ్రమ్ మై బిహెచ్ఎంఎస్ కాలేజ్, గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దెన్ మై మెయిన్ మోటో వాస్ టు గో టు యూఎస్ఏ. ఎందుకు అంటే అక్కడ మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ చేద్దాం అది ఇది అనుకున్నాం. ఆ టైంలోనే డాక్టర్ బాత్రాస్ది ఇంటర్వ్యూ అవుతున్నాయి. సో ఐ ఫెల్ట్ లైక్ డాక్టర్ బాత్రాస్ ఇస్ మెయిన్లీ డెర్మటాలజీ అండ్ ట్రైకాలజీ. యా, కైండ్ ఆఫ్ ట్రైకాలజీ. బేసికల్గా ఇట్ ఇస్ మోర్ ఎంఫసైజింగ్ ఆన్ ట్రైకాలజీ బేస్. డాక్టర్ బాత్రాస్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి దాని తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఎగ్జామ్ రాసాము, ఎగ్జామ్లో కూడా మంచి మార్కులతో క్వాలిఫై అయిన తర్వాత దే కాల్డ్ మీ టు ముంబై. సో అక్కడ ఒక 3 months బెంగళూరులో ఉండి బాత్రాస్కి ఒక 3 years వర్క్ చేసినాక హోమియో కేర్ ఇంటర్నేషనల్ మళ్ళీ ఒక కార్పొరేట్ సంస్థ, దాంట్లో ఒక 3 years వర్క్ చేసిన తర్వాత దెన్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ మై ఓన్ ప్రాక్టీస్. హోమియోజెనిసిస్ అనేది స్టార్ట్ చేశాను. హోమియోజెనిసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ టైంలో ఐ ఫెల్ట్ లైక్ లేదు ఓన్లీ బిహెచ్ఎంఎస్ ఆర్ పీజీ డిప్లొమా సరిపోదు, పర్ఫెక్ట్ ఎండి కూడా కావాలి. ఇండియన్ అవుట్ చదవాలంటే ఒక 3 years పెట్టుకుందాము. ఎక్కడ చదువుదాము? మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ చదవాలి. గవర్నమెంట్ కాలేజ్లో చదివితే మనకి స్టూడెంట్స్ కూడా అంత లైమ్ లైట్లో ఉంటారు, మనం కూడా కాంపిటీషన్ తట్టుకుంటామని. 6 years తర్వాత నా కాలేజ్లో అదొక పెద్ద ఇదనమాట. ఆఫ్టర్ 6-7 years తర్వాత ఎ పర్సన్ హూ రోట్ ఎండి అండ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ ఐ సెక్యూర్డ్ 5th rank. సార్ అంటే 7 years గ్యాప్. ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఆఫ్ పీజీ స్టూడెంట్స్ అందరు నాకు 7 years జూనియర్స్. ఓకే, అంటే ఆ టైప్లో అనమాట. అప్పటికి కూడా అగైన్ ఐ వెంట్ టు ద కాలేజ్ ఎవ్రీడే థిసిస్ చేసాము, ఎవ్రీడే ఓపీ చూసాము, అన్నీ చేసి 3 years కంప్లీట్ చేసి లైక్ 2011 నుంచి 13 ఐఎమ్ టాకింగ్ 2005 to 2011 వాజ్ మై కార్పొరేట్ ఎక్స్పోజర్. 2011 ఎంట్రన్స్ రాశాను, లక్కీలీ గాట్ ద సీట్. దెన్ 11, 12, 13 ఎండి అయిపోయింది. సో ఈ మీన్ వైల్ ఐ వాజ్ ఇన్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ 2009లో ఐ ఫెల్ట్ లైక్ ఒక డిప్లొమా పీజీ హోమ్ లండన్ది వస్తుంది విచ్ ఇస్ అఫిలియేటెడ్ టు ముంబై. హార్డ్లీ వీ హ్యావ్ టు గో లైక్ మంత్లీ 2 times వెళ్తే సరే, మంత్లీ 2 days ఉంటే చాలా. అక్కడ ఒక 1 year కోర్స్ ఉంది అంటే దెన్ ఐ సైన్డ్ అప్ ఫర్ దాట్ అండ్ దెన్ ఐ డిడ్ థీసిస్ ఇన్ ఒలిగోస్పర్మీ, అంటే ఈ మెయిల్ ఇన్ఫర్టిలిటీ. మెయిల్ ఇన్ఫర్టిలిటీ జనరల్గా సంతానాలేమి సమస్యలకి కారణం జనరల్గా మనం ఏం చూస్తాం, అందరికీ అమ్మాయి అనే పోతుంది, రైట్? దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అది అని. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్
లిటరలీ మేల్ ఇన్ఫర్టిలిటీలో కూడా మనకి ఈ ప్రాబ్లమ్ వస్తుంటుంది. Right. అది ఎడ్యుకేట్ చేయడానికి అట్లాంటి ఒక 70 కేసెస్ నేను సాల్వ్ చేశాను. దెన్ ఐ ప్రెజెంటెడ్ మై పేపర్ అండ్ ద థీసిస్ బుక్ దట్ మేల్ ఇన్ఫర్టిలిటీ వాజ్ ద మెయిన్ ప్రైమ్ కాజ్ అండ్ what were the reasons and what are the medicines that will be definitely sure shot గా ఇంప్రూవ్ దిస్ అయ్యి. ఈజ్ ర్యాంపెంట్ నౌ కదా మేల్ ఇన్ఫర్టిలిటీ అనేది. సో ఇప్పుడు ఇంకా ఈ కేసెస్ చూస్తూ ఉంటారు. అబ్సల్యూట్లీ నాది ఇప్పుడు మెయిన్ వచ్చేవి ఎక్కువగా స్కిన్ నా స్పెషలైజేషన్లో. దో వీఆర్ ఎండి ఫిజిషియన్స్ వీ ట్రీట్ ఆల్ ద క్రానిక్ కండిషన్స్ బట్ మై స్పెషలైజేషన్ ఈస్ ఐ ట్రీట్ మెయిన్ మెజారిటీ ఆఫ్ స్కిన్ కేసెస్ అండ్ దెన్ ఐ ట్రీట్ హార్మోన్ మేల్ ఇన్ఫర్ట్ ఒలిగోస్పోమియా కేసెస్ ఐ ట్రాకిల్ వెరీ వెల్ యాక్చువల్లీ. చాలా మంచి బ్యూటిఫుల్ మెడిసిన్స్ ఉంటాయి విత్ యూనో ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్ పెట్టేశాను నేను. అది అంతా కూడా 70 కేసెస్ బిఫోర్ సెమెన్ రిపోర్ట్లో స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, తర్వాత నా కన్సిడరబుల్ 4 months ఆర్ 6 months ఆఫ్ ట్రీట్మెంట్ తర్వాత స్పర్మ్ రిపోర్ట్ ఎలా ఉంది, సేమ్ పేషెంట్ ఎంతవరకు బెటర్ అయ్యారు, అదంతా కూడా ఐ మేడ్ యూనో బుక్ ఆఫ్ ఇట్. Tell me something, one common condition where homeopathy really works well. ఫస్ట్ అలర్జీస్, ఎనీ అలర్జీ, All kinds either of- స్కిన్ అలర్జీ ఆర్ అలర్జిక్ రైనైటిస్, వాట్ ఎవర్ ఇట్స్ టు డూ విత్ ఇమ్యూన్ మెకానిజం కొంచెం ఇదైనప్పుడు. సరే అక్యూట్ కేసెస్లో అయితే అలర్జిక్ రైనైటిస్ ఇవి అండ్ నా స్పెషలైజేషన్ స్కిన్ కాబట్టి ఐ హ్యావ్ సీన్ మిరాకల్స్ ఇన్ స్కిన్ ప్రాబ్లమ్స్. వైట్ ప్యాచెస్, సోరియాసిస్, alopecia areata, these are all the things where you know just give the medicine, you stimulate the immunity, healing mechanism, the healing mechanism will do the rest. Right. So alantivi I had a very good scope. And coming to male infertility, చెప్పాను కదా ఒలిగోస్పర్మియా అయితే ఐ హావ్ లైక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్. స్పర్మ్ కౌంట్ వెరీ లో ఉందండి అని చెప్పేసి ఏ ఇన్ఫర్టిలిటీ దగ్గరికి వెళ్ళకుండా జస్ట్ హోమియోపతి ట్రై చేస్తే చాలు బ్యూటిఫుల్గా తగ్గుతుంది వాళ్ళకి, అంటే ఇంప్రూవ్ అవుతుంది, స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మంచి నాలెడ్జ్ కూడా ఇస్తాం, లైక్ డైట్ ఏది తీసుకోవాలి, ఎలా ఉండాలి, ఏ ప్రకారంగా చేయాలి, అవన్నీ కూడా మెడిసిన్స్తో. And most common mistakes that a homeopathic patient do? అండర్ ద ఎర్త్ ఏ ప్రాబ్లమ్ ఏం తగ్గిస్తామనేదే పెద్ద మూర్ఖత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాస్ వీ హ్యావ్ ఎ By the doctors, huh? బై ద homeopathic doctors. There are doctors who tells that under the earth any problem we can treat, So it all any claims condition. అనేది the biggest Yeah, issue. false claims are the biggest issues. That is one concern where allopathic doctors also are criticizing the system. ఇందాక చెప్పినట్టు సిస్టంలో ఫ్లా ఉండదు, సిస్టమ్ హోమియోపతిక్ డాక్టర్లో ప్రాబ్లం ఉండొచ్చు. కమింగ్ టు యూనో అడ్వాన్స్ కేసెస్, అడ్వాన్స్ క్యాన్సర్ కేసెస్, లేకపోతే సర్జికల్ కేసెస్ విచ్ ఐ టోల్డ్, ఎమర్జెన్సీ సర్జరీస్, ఎమర్జెన్సీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అండ్ ద పేషెంట్ డజన్ హ్యావ్ టైం, మేము అనలైజ్ చేయడానికి కూడా టైం ఉండదు కదా. Right, correct. సో ఇమీడియట్గా ఇప్పుడు నీకు బ్లడ్ క్లాట్ అయింది, దాన్ని థ్రోంబోలిటిక్తో మనం క్లియర్ చేయాలి కదా, యాంటీ థ్రోంబోలిటిక్. దానికి అట్లాంటి వాటికి యూ హ్యావ్ టు డెఫినెట్లీ రష్ టు ద అలోపతిక్ డాక్టర్, నో డౌట్. అండ్ బీయింగ్ ఏ హోమియోపతిక్ డాక్టర్ ఆల్సో ఇట్స్ యువర్ మియర్ రెస్పాన్సిబిలిటీ టు గైడ్ హిమ్ టు ద పర్ఫెక్ట్ సిస్టమ్. వెన్ ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ టీ, ఎప్పుడైతే నీకు క్రానిక్ కండిషన్ ఉందో యూ క్యాన్ టేక్, బట్ అక్యూట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అది ఎట్లా తెలుస్తుంది, మళ్ళీ మెడిసిన్ నాలెడ్జ్తో తెలుస్తుంది. Right. ఇప్పుడు నాకు ఏదొచ్చినా మెడికల్ నాలెడ్జ్ యాంపుల్గా ఉంటేనే కదా వెదర్ ఇట్స్ ఎమర్జెన్సీ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. కానీ కొంతమంది అంటే ఇప్పుడున్న ప్రాక్టీషనర్స్ వేరు, కానీ ఇదివరకు అయితే హోమియోపతి ప్రాక్టీషనర్స్ ఆర్ లైక్ దర్ బై దేర్ యూనో జాబ్, మార్నింగ్ బ్యాంకు జాబ్ ఉండేది, ఈవినింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. Qualified practitioners. నాట్ క్వాలిఫైడ్, నాన్ Is క్వాలిఫైడ్ it డాక్టర్స్. legal? Are they allowed? నాట్ ఎట్ ఆల్, దే ఆర్ నాట్ అలౌడ్. బట్ still చాలా మంది స్టిల్ అంటే వెరీ తక్కువ అయిపోయింది, చాలా తగ్గింది, అదైతే చెప్పగలుగుతాను. కానీ regulations ఉన్నాయి, government regulations చాలా ఉన్నాయి. So there's a crackdown on BHMS they have to do by default. Okay. Then only they can are eligible. అందుకే ఇప్పుడు ఒక ఆయుష్ మినిస్ట్రీ అని, దాంట్లో NCH నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతి అనేది స్టార్ట్ అయింది. Okay. దట్ ఈస్ రెగ్యులేటరీ బాడీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఎంతమంది రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా, అండ్ వాట్ ఆర్ ద రీసెర్చ్ న్యూయెస్ట్ అడ్వాన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హోమియోపతి, ఇవన్నీ కూడా దట్ బాడీ విల్ టేక్ కేర్, NCH. Okay. అది ఏదైనా తగ్గిస్తాము అనేది వెరీ రాంగ్. మన లిమిటేషన్స్ అనేది మనకు ఉంటాయి, మన స్కోప్ ఉన్న చోట, క్రానిక్ డిజార్డర్స్ చోట డెఫినెట్గా వీ కెన్ ఎక్సెల్ అండ్ వీ కెన్ ప్రూవ్ ద వరల్డ్. బట్ వెన్ ఇట్ ఈస్ ఇన్ యూనో ఎమర్జెన్సీ కేసెస్ ఆర్ ద అదర్ కేసెస్, యూ హ్యావ్ టు డెఫినెట్లీ టేక్ support of allopathy or any other system of medicine. On that note, what do you advise? I mean, normally reasonable timeline expectations in homeopathy. Yeah. Cure ki. What do you advise normally a patient? See, again it comes with like acute or chronic. ఇప్పుడు అక్యూట్ ఉంది, ఇందాక చెప్పినట్టే స్లీప్లెస్నెస్ ఉంది, టైం నిద్ర పడుకోలేదు, పొద్దున్న హెడేక్ అన్నాడు. ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాం కదా, హెడేక్ అనగా నేను డైరెక్ట్ తీసుకెళ్ళి మెడిసిన్ రాయం కదా మనం అలోపతిలో. Case history. సరే ఎందుకు వచ్చింది హెడేక్, ముందు ఇట్లా అయింది సార్, అవి కరెక్ట్ చేసుకో. సరే ఒక చిన్న స్టిమ్యులేషన్ మెడిసిన్ ఇస్తున్నాను, ఆ మెడిసిన్ తీసేసుకో, జస్ట్ ఒక 3 days or 2 days or 1 day కూడా తగ్గిపోతుంది వాళ్ళకి. దట్ ఈస్ అక్యూట్. ఇట్స్ అ టైమ్ ఫ్రేమ్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద అక్యూట్ కేసా క్రానిక్ కేసా. ఇప్పుడు అదే క్రానిక్ అనుకోండి,
అది అల్లోపతి డాక్టర్స్ చేతిలో కానీ లేకపోతే అన్ని చోట్ల వాడి వచ్చిన వాళ్ళకి మినిమం 3 months అయితే పెట్టుకుంటే మెడిసిన్ యాక్షన్ అనేది వాళ్ళకి చేంజెస్ అనేది ఈజీగా కనబడుతుంది. కేస్ టు కేస్, ఇండివిజువల్ టు ఇండివిజువల్. కొంతమంది ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చాలామంది అది కూడా వస్తారు. నాకంటే చాలా కష్టమైన చాలా రోజుల నుంచి సఫర్ అవుతున్న కేసు సార్, ఆమెకు మీరు 2 weeksలో తగ్గించిండ్రు, నాకు చాలా సింపుల్ కేసు మీరు ఇంకా 6 weeks అయింది, ఇంకా 50% తగ్గింది, టోటల్ తగ్గుతలేదు సార్ అంటారు. డిపెండ్స్ అపాన్ కేసు సింపులా కాదా అనేది యూ కాంట్ జడ్జ్ ఇట్. ఇట్స్ ఓన్లీ నేను ఇచ్చే మెడిసిన్ మీ బాడీలో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది, మీ బాడీ టెండెన్సీ బట్టి కూడా ఉంటుంది. నేను ఈ చెప్పినట్టు తూచా తప్పకుండా ఈ అమ్మాయి చేసి ఉండొచ్చు, బట్ మీకు ఇది అవాయిడ్ చేయండి అంటే అది అవాయిడ్ చేయలేదు, జర్నీస్ అవాయిడ్ చేయండి అంటే జర్నీస్ అవాయిడ్ చేయలేదు. సో ఇట్ విల్ ఎక్స్టెండ్ కదా, పీరియడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. వన్ పీస్ ఆఫ్ అడ్వైస్ మీరు ఆస్పైరింగ్ హోమియోపతి స్టూడెంట్స్కి, for someone who is really aspiring to become a homeopathic doctor or a practitioner, what do you advise? Since you have already seen 21 years of experience చూసినప్పుడు. బిలీవ్ ఇన్ హోమియోపతి ఫస్ట్. సెకండ్, బీ పేషెంట్. అప్పుడే సక్సెస్ కాకుండా వితిన్ 1 yearలో మంచి బ్రేక్ ఈవెన్ రాకున్నా లేకపోతే క్లినిక్లు పెట్టాలన్నా వాళ్ళకి ఇది సెకండ్. థర్డ్, హ్యావ్ యాంపుల్ మెడికల్ నాలెడ్జ్. గెట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ నాలెడ్జ్ ఎనీవేర్. మీకు పక్కన మీకు తెలిసిన చుట్టాల్లో ఎవరికన్నా అలోపతిక్ డాక్టర్ ఉన్నారంటే గో సిట్ బిసైడ్ హిమ్, గెయిన్ ద నాలెడ్జ్. హాస్పిటల్స్లో వర్క్ చేయండి, లేకపోతే ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఎలా ఇచ్చారు, ఏంటి కేసు అనేది ఒక పర్ఫెక్ట్ డయాగ్నోసిస్కి వచ్చిందా, ఏం లేదు, మీకు ఆల్రెడీ థియరీ హోమియోపతిక్ నాలెడ్జ్ ఉంది, జస్ట్ అప్లై దట్ టు ద మెడికల్ నాలెడ్జ్. యూ విల్ బి ద ఎమినెంట్ ఫిజిషియన్, ఎమినెంట్ హోమియోపతిక్ హీలర్. అండ్ ప్రాబ్లీ ఫెయిర్ ప్రాక్టీసెస్ ఇస్ వన్ థింగ్. ఫెయిర్ ప్రాక్టీసెస్, ఆబ్వియస్గా ఫెయిర్ ప్రాక్టీసెస్. అంటే నిరుత్సాహపడతారు. ఇప్పుడు ఏంటంటే 6 months 1 year కాగానే సరిగ్గా క్లినిక్ నడవట్లేదు అది ఇది అని చెప్పేసి దే మే చేంజ్ ద ఫీల్డ్, దే మే చూస్ అలోపతి సైడ్, లేకపోతే దే మే చూస్ సమ్ అదర్ థింగ్స్ లైక్ మెడికల్ కోడింగ్ అలా ఇలా ఉంటుంది కదా. అలా కాకుండా కొంచెం ఓపిక పట్టి నాలెడ్జ్ని మీరు బిలీవ్ చేసి నాలెడ్జ్ని పెంచుకొని ఓపిక ఉంటే ఈ 3 సూత్రాలు చాలు, దే విల్ బి బెస్ట్ హోమియోపతిక్ డాక్టర్. బిఫోర్ వీ ర్యాప్ అప్, మనము మీ ఐరన్ మ్యాన్ ఎస్కేపేట్స్ గురించి మాట్లాడదాం. యా అదొక టాపిక్. సో ఇప్పుడు టూ ఫుల్ ఐరన్ మ్యాన్స్ అయినాయి కదా. ఎస్, వన్ ఈజ్ ఐ కంప్లీటెడ్, ద అదర్ ఈజ్ as you know the accident. There was I met with an accident and I couldn't complete. I participated. So for people who don't know about Ironman, it is what 3.8 kilometers swimming, 180 cycling and a full marathon which is 42.2. Yes. So ఇది ఒకటి ఎక్కడ కజకిస్తాన్ ఒకటి అయింది, యూరోప్ కజకిస్తాన్, హైదరాబాద్ లో ఒకటి చేశారు మీ ప్రాక్టీస్ లో, వన్ మ్యాన్ ఆర్మీ. మేరీల్యాండ్ ఒకటి ఇస్ మేరీల్యాండ్ మీరే సైక్లింగ్ లెగ్ లో కదా ఇది. సో ఇట్ వాజ్ లైక్ ఐరన్ మ్యాన్ ఫస్ట్ మనకు అనిపించినప్పుడు 2022లో ఐ రిజిస్టర్డ్ ఫర్ కజకిస్తాన్. బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ 2021 వచ్చేసింది కాబట్టి కోవిడ్లో 2021 కాలేదు. అది నేను ఆల్రెడీ 1 year అంత ఫిట్గా ఉండి ఒక 1 year ఆఫ్ స్ట్రగుల్ పడ్డాక ఐరన్ మ్యాన్కి రెడీగా ఉన్నాను అని కలలు కన్న తర్వాత సడన్గా మనకి ఏమైంది, కోవిడ్ వచ్చేసింది అని చెప్పి 2 times క్యాన్సిల్ చేశారు. 2020 క్యాన్సిల్ అయింది, ఓకే. 2021 కూడా క్యాన్సిల్ చేసేసరికి ఐ ఫెల్ట్ లైక్ లేదు, ఐ విల్ డూ ఇట్ హుక్ అని చెప్పి నాది నేనే మన రన్నింగ్ కమ్యూనిటీలో అడ్వర్టైజ్డ్ దట్ ఐ విల్ బి డూయింగ్ ఐరన్ మ్యాన్ ఇన్ హైదరాబాద్. ఐరన్ మ్యాన్ ఇన్ హైదరాబాద్ ఏంద్రా బాబు అని చాలా. ఇప్పుడు ఇంతకుముందు హైదరాబాద్లో ఉండేది హాఫ్ ఐరన్ ఉండేది, 3/4 1 year చేసి. సో ఫుల్ ఐరన్ మ్యాన్ అది అక్కడ నుంచి వచ్చింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఫిట్నెస్ ఉంది, లెట్ మీ డూ ఇట్. ఏంటి ఇప్పుడు 4 kilometers స్విమ్మింగ్ ఉంది, యాద్గార్పల్లి లేక్ ఉంది, నాకు 4 kilometers స్విమ్ చేశాను. స్టాటిస్టిక్ మన స్ట్రావాలో ఇది అయిపోయింది అప్లోడెడ్. సెకండ్ 180 kilometers ఇక్కడ నుంచి సిద్దిపేట వరకు సైక్లింగ్ చేశాను, మళ్ళీ సిద్దిపేట నుంచి బ్యాక్ వచ్చాను. లక్కీలీ మన కమ్యూనిటీ వాళ్ళందరూ సపోర్ట్ చేశారు, మన ఫ్రెండ్స్ అందరూ కూడా. థర్డ్ మన రన్నింగ్ గట్కేసర్ టు మా ఇంటి వరకు రన్నింగ్ చేసుకుంటూ. హ్యాపీ థింగ్ ఏంటంటే నాకు ఈ 3 ఐరన్ మ్యాన్లలో మన ఇంటి దగ్గర కంప్లీట్ చేసిన హైదరాబాద్ ఐరన్ మ్యానే నాకు ఒక ఫుల్ కంప్లీట్నెస్ తీసుకొస్తుంది. బికాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ నియర్ అండ్ డియర్ వాళ్ళందరూ మన వెయిట్ చేస్తున్నారు, అరే మనిషి అనేటోడు ఇట్లా ఐరన్ మ్యాన్ ఎట్లా చేస్తాడో చూద్దామని. ఎప్పుడు సో మీ ప్రాక్టీస్ రన్ వాజ్ ద మోస్ట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనుకోవచ్చు, బట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ప్రాక్టీస్. అరౌండ్ 1 year బట్ ఇన్ మీకు కంప్లీట్ ట్రైనింగ్ అంటే ప్రాపర్ ట్రైనింగ్ 6 months అనుకోవచ్చు, ప్రాపర్ ట్రైనింగ్. కానీ అదర్వైజ్ వి వర్ ఇన్ ఫిట్నెస్ కదా. మీరు 2018 నుంచి రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ అవుతారు. ఇప్పుడు అది 1 stepతో వచ్చింది కాదు కదా. ఫస్ట్ మనం 5 kilometers చేసాము, తర్వాత 10, తర్వాత 21, తర్వాత 42, తర్వాత 50. సో రన్నింగ్ లెగ్ అయిపోయింది. 50 kilometers మాక్సిమం విచ్ ఆల్రెడీ అప్పుడు చేశాను, ఇప్పుడంటే 100 కూడా చేశాను. దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. నౌ సెకండ్ సైక్లింగ్ కనుక 100 kilometers 200 kilometers అట్లా 600 SR చేసాము.
600 కిలోమీటర్స్ సైక్లింగ్ అయిన తర్వాత స్విమ్మింగ్ అన్నారు. స్విమ్మింగ్ కూడా చేద్దామని చెప్పేసి 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ స్విమ్మింగ్ రేసెస్ కూడా చేసాం. సో ఈ 3 కాంబినేషనే కదా ట్రయాథ్లాన్. సో వై కాంట్ ఐ ట్రై అని చెప్పేసి ప్రాపర్ ఐరన్ మ్యాన్ బ్రిక్స్ వర్కౌట్స్ ఇవన్నీ కూడా 6 months చేశాను. అండ్ దెన్ ఐ గాట్ కాన్ఫిడెన్స్. బట్ అన్లక్కీలీ అది పోస్ట్పోన్ అయ్యేసరికి ఐ డిడ్ ఇట్ ఇన్ హైదరాబాద్, విచ్ రియల్లీ హ్యావ్ ఇంక్రీస్డ్ మై కాన్ఫిడెన్స్ సచ్ ఏ వే. ఐరన్ మ్యాన్ రోజు చూడాలి కజకిస్తాన్లో. ఐ వాజ్ ఓన్లీ పర్సన్ హూ వాస్ డామ్ కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ డూ ఇట్, బికాస్ జస్ట్ ఓన్లీ 8 months బిగో ఐ డిడ్ ఇట్. 2022లో కజకిస్తాన్ వెళ్ళాను. ఇంకా ఆ రోజు అందరూ ఒక కైండ్ ఆఫ్ ఇది ఉన్నప్పుడు నేను ఐ వాజ్ సో డామ్ కాన్ఫిడెంట్. ఎట్లా చేస్తారు, ఎందుకంటే ఐ న్యూ ఇట్ అని అదే ప్రకారం చేశాను. హ్యాపీలీ ఐ కుడ్ కంప్లీట్ ఇట్ విత్ ఇన్ 14 hours. ఇప్పుడు నెక్స్ట్ యూఎస్ఏ కూడా చేద్దాము అని చెప్పి యూఎస్లోకి వచ్చి వైల్ సైక్లింగ్ లేక ఐ ఫెల్ అండ్ ఐ బ్రోక్ మై ఆర్మ్. రేడియస్ అల్నా అంతా ఫ్రాక్చర్. అక్కడే ఎమర్జెన్సీ సర్జరీ అయిపోయింది యూఎస్లోనే. నెక్స్ట్ డేనే సమ్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఉంది ఇంకా. నెక్స్ట్ ఇంకా చేయాలి అయితే మేరీల్యాండ్. చూద్దాం హౌ ఇట్ గోస్. సో ఇప్పుడు ఓపెన్ వాటర్ ఆర్ స్విమ్మింగ్ పూల్ మీ ఫేవరెట్ ఏంటి? ఓపెన్ వాటర్ అంటే పాండ్, లేక్ ఆర్ సీ వాటర్? సీ. ఐ లవ్ సీ వాటర్. సో జెలీఫిష్ మీకు ఐడియా? See, Maryland is known for that. And probably as far as I know, no person has done, Indian has done Ironman Maryland. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ జెలీఫిష్. సో నా బాధ ఏంటంటే నేను జెలీఫిష్కి ఎట్లా రియాక్ట్ అవుతాను తెలియదు కాబట్టి నేను 1 week బిఫోర్ పోయి ఎక్కడ జెలీఫిష్లు ఉంటాయని చూసి అక్కడ పోయి దూకిరాను. అండ్ రెడీగా అంటే ఎలా ఉంటుంది, హౌ డూ ఐ రియాక్ట్, లైక్ ఓవర్ రియాక్ట్ అవుతానా, హైపర్ రియాక్షన్ ఏమైనా వస్తుందా అని. ఐ గాట్ ఎ రేజర్ లైక్ బ్లేడ్ లాగా ఇట్లా కట్ ఇక్కడ అయింది. లక్కీలీ ఏం కాలేదు. సో ఐఎమ్ రెసిస్టెంట్. ఓకే ఏం కాదులే అని చెప్పి రేస్ రోజు ఇది చేసిన. ఎనీ గివెన్ డే సముద్రం, సీ వాటర్, స్విమ్మింగ్ మనకు భయం వేస్తుంది తప్ప బయాన్సీ ఎంత బాగుంటుందంటే యువర్ యాక్చువల్లీ వీఆర్ మచ్ మోర్ ఫాస్టర్. ఒక ఇష్యూ ఉండదు, సెన్స్ ఆఫ్ డైరెక్షన్ పోతుంది మనకు సరిగా కనిపించదు. ఏం కాదు, నువ్వు సైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే నథింగ్ టు వరీ. సీ ఆన్ ఎవ్రీ 8th stroke ఇఫ్ ఎట్ ఆల్ యూ క్యాన్ డూ ఏ సైటింగ్, ప్రాబ్లమే ఉండదు. యూ నీడ్ టు ట్రైన్ ఫర్ దట్ యాక్చువల్లీ. సముద్రంలో అంటే ఐరన్ మ్యాన్ రేసెస్కి నువ్వు సెపరేట్గా ట్రైన్ అవుతావు. స్విమ్మింగ్ పూల్ కంటే ఫాస్టర్ ఉంటావు నువ్వు, లేక్ కంటే ఫాస్ట్ ఉంటావు, రివర్ కంటే ఫాస్ట్ ఉంటావు. బికాస్ ఆఫ్ సీ వాటర్ బయాన్సీ ఉంటుంది, చాలా వరకు మంచి స్ట్రీమ్ లైన్ ఉంటుంది. అండ్ నీకు ఆ ఫీలింగ్ ఉంటుంది, అరే సముద్రంలో 4 kilometers కొడుతున్నా, 2 kilometers ముందు పోయి 2 kilometers వస్తున్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ఐరన్ మ్యాన్ ప్రాక్టీస్ అప్పుడు ప్రీ అండ్ పోస్ట్ న్యూట్రిషన్ అండ్ మన హైడ్రేషన్ ప్లానింగ్, దాని తర్వాత కార్బ్ లోడింగ్, దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ కదా. ఎలా ప్లాన్ చేశారు మీరు? కార్బ్ లోడింగ్ అంతా నేను లిటరల్గా మచ్ ఎంఫసిస్ ఆన్ న్యూట్రిషన్ ఎప్పుడు చేయలేదు, టు బీ వెరీ ఫ్రాంక్ అండ్ ఆనెస్ట్ విత్ యూ. అంటే ఇదే తినాలి, ఇవి చేయాలి అలాంటివి ఏమి ఉండకపోతుండే. వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్స్ ఇన్ ద నైట్, ఏవి కర్రీ ఫామ్ అవన్నీ మిక్స్, అదేనాది బిఫోర్ డే ఇది అయ్యేది. రేస్ డే ముందు పొద్దున మటుకు ప్రోబయాటిక్ లాగా నేను కర్డ్ రైస్ పెట్టుకునేవాడిని. కర్డ్ రైసే పెట్టుకునేవాడిని. అది చాలా కాంట్రేరియన్ వ్యూ. ఇది ఎవరు తీసుకోరు, మోస్ట్లీ జెల్స్, ఎనర్జీ బార్స్. మనం కర్డ్ రైస్ ఒక 4 spoons ఆఫ్ కర్డ్ రైస్ తీసుకొని ఒక హాఫ్ బనానా ఆర్ సంథింగ్ లైక్ దట్ తీసుకుంటే నీకు ప్రీ రేస్ అదే సరిపోద్ది నాకు. ఇంకా జెల్స్ అనేది ఎప్పుడు అంటే ఇట్లా ఐరన్ మ్యాన్స్లో ఏంటంటే వెరీ లెస్ న్యూట్రిషనల్ సపోర్ట్ ఉంటుంది మనకి. ఇంటి దగ్గర లాగా కాదు, లేదా మ్యారథాన్స్ మన మ్యారథాన్స్ లాగా కాదు. స్పూన్ ఫీడింగ్ అంటే మంచిగా ఫెడ్ చేయడానికి ఉండదు అక్కడ. సో 30-40 kilometers వరకు సాక్ సపోర్ట్ ఉండకపోవచ్చు. రేపు రీసెంట్లీ వెంట్ టు దుబాయ్ కూడా కదా. సో దుబాయ్లో కూడా మనం వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ వాజ్ లైక్ కొంచెం అన్నీ ఉంటాయి అనుకున్నాను, కానీ వాళ్ళది ఏంటంటే వాటర్ సప్లైస్ అండ్ కొంచెం ఎక్కడో ఒక దగ్గర ఆరెంజ్ అవి పెడతారు, కానీ జెల్స్ ఇలాంటివి అన్నీ కూడా సెల్ఫ్ మేడ్, నువ్వు సెల్ఫ్ తీసుకోవాల్సిందే. సో అట్లాంటివి మనమే క్యారీ చేయాలి. బయట కంట్రీస్లో ఏదున్నా మన న్యూట్రిషన్ మనమే. అంటే యూ విల్ నాట్ హ్యావ్ ద సపోర్ట్ అని పెట్టుకోకుండా మన మైండ్లో ఏమేమి కావాలా, జెల్స్ కానీ పౌడర్స్ కానీ అన్నీ మనకి ఇక్కడ ఎట్లా ప్యాంపర్ చేస్తారు. 2 kilometersకి వద్దన్నా కానీ రా కొంచెం తినిపో. అవును, బనానాస్, క్యాండీస్, చాక్లెట్స్, డ్రింక్స్, అది మ్యారథాన్ కంటే ఎక్కువగా న్యూట్రిషన్ మీద ఎక్కువైపోతుంటాడు. సో దీస్ ఆర్ ద థింగ్స్. అంటే న్యూట్రిషన్ పెద్దగా క్రాంపింగ్ ఈజ్ వన్ మేజర్ ఇష్యూ. నాకు 3/4 అప్పుడు అంటే మొన్న వికారాబాద్లో ఒక 32 kilometers రన్ అయింది. మార్నింగ్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు, బోత్ న్యూట్రిషన్ ప్లాన్ అంటే సరిగ్గా కార్బ్ లోడింగ్ అవ్వలేదు. 22 kilometers తర్వాత అబ్డామినల్ క్రాంప్స్, లెగ్స్, ఆర్మ్స్, హోల్ బాడీ గేవ్ అప్. హాలుసినేషన్ స్టార్ట్ అయినాయి. పైన ఆ రోజు చాలా హీట్ ఉండింది. అంటే చాలా రోజుల తర్వాత చేస్తే మేబీ అది ఒకటి ఉండొచ్చు, అండ్ హీట్ హార్ష్ క్లైమేట్ కూడా ఒక రీజన్ ఉండొచ్చు. బట్ వన్స్ యూ ఆర్ అడాప్టెడ్ టు దాట్ రెగ్యులర్గా నీకు తెలిసిపోద్ది. యూ విల్ లిజన్ టు యువర్ బాడీ బేసికల్గా. అదే నీకు ఇక్కడ తేడా వస్తుంది అన్నప్పుడు అది రాకముందే యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. మనం కొంతమంది ఏం పిచ్చి పని చేస్తామంటే నేను 16 kilometers వరకు నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు తాగను అంటారు కొంతమంది.
16 కిలోమీటర్స్ తాగకు, కానీ ఎవ్రీడే ఈజ్ నాట్ యువర్ డే, రైట్? నీకు హార్ష్ క్లైమేట్ ఉండి ఎలివేషన్స్ ఎక్కువ ఉండి 5th కిలోమీటర్లోనే నీకు ముందు రోజు డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉన్నాయనుకో, బై డిఫాల్ట్ నువ్వు 5th కిలోమీటర్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆన్ ద రేస్ డే ఎలా ఉంటుందో నీ బాడీకి లిజన్ అవుతూ యాజ్ పర్ దట్ యూనిట్ అడాప్ట్. కానీ no, I'm a sort of guy who will take only nutrition after 16 or 20. I am adapted to that body అనేది కాదు. You may train but not every day is your day. Thank you, doc.